ఎడం చేతిలో నీళ్లు పోసుకుని కుడి చేతిలో నీళ్లు పోసుకుని మీ ఇద్దరమే చల్లుకోండి. అపవిత్ర మీ ఇద్దరు చాలు నీళ్లు కొంచెం ఇలా చల్లుకోండి. అపవిత్ర పవిత్ర వాసర్వావస్థాంగతో స్మరేత్ పుండరీకాక్ష సభాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆగమాద్యాంతు దేవానాం గమనాద్యంతరక్షసాం కురు ఘంటారావం తద్దేవతావలాంకితం అపసృతే భూతాయ భూతా సంస్థితాః యే భూతా విఘ్నకర్తాః సర్వే నశ్యంతు శుభాజ్ఞయ. ఆచమనం చేయండి. ఆచమ్య ప్రాణానాచమ్య ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. చేయగడుక్కోండి. ఆ పళ్ళని నీళ్ళు అందరూ వేస్తుంది. ఆ పువ్వులు పక్కకు పెట్టుకోండి. వారికి ఇవ్వండి. ఆ పళ్ళు వారికి కూడా పోయండి. అమ్మ చేయకూడదు. అష్టప్రక్షాళయ ఆచమ్య కేశవాయ నమః. రైట్. నారాయణాయ నమః మాధవాయ నమః. హస్తోప్రక్షాళ్య ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశం పద్మనాభాయ దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ ప్రద్యుమ్నాయ నమః రుద్రాయ పురుషోత్తమాయ నమః దోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ జనార్దనాయ ఉపేంద్రాయ హరయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దీపారాధనం కృత్వా దీపారాధన చేయండి. ఉద్ధేవశ్యజాత వేదో వక్నం నిర్వతం మమ పశుగుశ్చమహ్యమావహ జీవనం తదిశో దిశా దీపారాధనం కృత్వా. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సమసునాథో సర్వతో దేవమంగళం. శుక్లాంబరం విష్ణుం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం చతురం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే ఘ్రీయుగం కృష్ణ కృష్ణో యత్ర పాఠోదల్తస్వ శ్రీయోజో భుజవానితిర్మర్తుం మమ సుతే సకలయాన భాజనం యత్ర జాయతే పురుషం చరిత్రం వజ్రామ స్వర్ణహరిం సర్వదా సర్వకార్యేషు మంగళ భగవాన్ బ్రహ్మాణి లాభస్యశాం జయస్తశాం కుతశేషాం పరావోహ ఏషాం మంజరసుజనాగ్రహాపదా మహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తు. ఇందులో పెట్టేసండి. నమోస్తు తే. అక్షంతలు తీసుకోండి. ఇక్కడ 6 సార్లు అక్షంతలు వేయండి. 2 గింజలు చెప్పనేయండి. వారికి కూడా ఇవ్వండి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణ 2 గింజలు ఇట్లా 2 గింజలు ఇక్కడ. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీహనర్భాభ్యాం నమః. శుచిబృందరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. చాలు. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుమూర్తకాల సూర్యాదినం నవానంగహానం అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్తు. అక్షంతల వాసన చూసుకుని వెనక్కి వేసుకోండి. ఉత్తేష్టంతో బోధ విచాతః ఏతే భూంబార్కాః ఏతేషాం మనోరథేన పూజా కర్మ సమార్పే. ముక్కు పట్టుకుని ఓం 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 అనుకోండి. యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రార్యోక్త సత్వరేణ ఉపాస్మహే ఆపో జ్యోతిషామృతం బ్రహ్మ భూర్భ వసు వరో మమ అనుకోండి. అక్షంతలు పుచ్చుకోండి. उपात्ता समस्त दुर्दक्षेकारक परमेश्वर मुद्दिश्य परमेश्वर पीत्यर्थम शुभाभ्याम शुभेभ्यो शुभे स्वापरमूर्ति श्री महाविष्णुराके प्रवर्तमान सत्य ब्रह्मः द्वितीयपराध्यस्वेतवराकल्पे वैवस्वतमन्वन्त्र कलियुगे प्रदोपारि जम्बूद्वीपे भारतवर्ष भारतखंड मेरोः दक्षिण दिग्भागे श्रीशैलच्छादि वायुप्रदेशे कृष्णा गोदावरी मध्यदेशे मम अनुकोण्डी यजमानस्यादि स्वगृहे लक्ष्मी निवास गृहे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री विश्वावसु नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतुवे श्रावण मासे शुक्ल पक्षे एकादशम्यां परिद्वादशम्यां वासरः वासरस्तु शुभवासरे भौमवासरे शुभ नक्षत्र शुभ योग शुभ कर्ण एवं विशेष विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः अस्य यजमानस्य गोत्रोद्भवस्य गोत्रोद्भवायां सनातन महर्षि गोत्रोद्भवस्य यजमानस्य नामधेयस्य जीवन नामधेयस्य धर्मपत्नी सनातन महर्षि गोत्रोद्भवस्य यजमानस्य जीवन नामधेयस्य धर्मपत्नी ज्योति नामने यजमानस्य कुमारस्य कुमार्त्याः प्रणीत प्रणय ఒకటే నేమ అది प्रणीत नामधेयस्य यजमानस्य कुमार्त्याः प्रणय नामधेयस्याः ఇంకా मम अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुषु आरोग्य ऐश्वर्य
వృత్త్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల సిద్ధి ద్వారా సర్వదా సర్వకార్యేషు రాజద్వారే రాజముఖే దిగ్విజయత యోగ్యత అధికార సిద్ధ్యర్థం మమ గృహే స్థిరలక్ష్మి నివాస సిద్ధ్యర్థం అలక్ష్మి నివృత్తి అర్థం మమ కుమారస్య ఉన్నత విద్యా ఉద్యోగత వివాహ యోగ్యత సిద్ధ్యర్థం మమ మనస్సంకల్పిత విధానేన సర్వకార్యేషు దిగ్విజయత యోగ్యత అధికార సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవత పూజాం అహం కరిష్యామహే. మీ చేతిలో అక్షంతలు వారికి ఇచ్చేయండి. వారి చేతిలో నీళ్ళు పోయండి అమ్మా, పళ్ళెలో వదిలేస్తారు. ఆ చెంబుకి గంధం రాసి బొట్టు పెట్టండి. ఈ స్టీల్ చెంబుకి ఆ గ్లాస్ పక్క పెట్టేసండి. ఇంకా ఏ నీళ్ళు వాడుకోండి. ఆ గ్లాస్ పక్క పెట్టేసండి. అది గంధం రాసి బొట్టు పెట్టండి, కుంకుమ బొట్టు. తదంగా కలశారాధనం కలిసే పుష్పగంధాక్షత కలశస్యోపరి హస్తం నిధాయ. దాంట్లో 2 అక్షంతలు వేసుకుని ఒక పుష్పాన్ని వేసుకోండి, లేదంటే ఒక తమలపాకు అయినా. ఇదిగో తమలపాకు ఇవమ్మా, ఇది వేసుకోండి, పర్వాలేదండి. కలశస్యోపరి హస్తం నిధాయ. ఇద్దరు భార్యాభర్తలు ఎదురు చేయబోలు. దాంతో అక్షంతలు వేసుకున్నారు. అందులో 2 అలా చేయబోలిచి పట్టుకోండి. కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూల తత్రస్థితో బ్రహ్మ మధ్య మాతృగుణాశ్రిత కుక్షోతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేద సామవేదోధర్మణ అంగైత సహిత సర్వే కలశాంబ సమాశ్రిత ఆకలశే సుధావతి పవిత్రే పరిశుద్ధతే ఉగ్ధైర్వాయుద్వేష వర్తతే అపో వాయుగం సర్వం విశ్వాభూతాన్యావ ప్రాణావాప పస్వా ఆపో నమాపో నమాపో అమృతమాపో సామ్రాడాపో విరాడాపస్వరాప చందుస్సాహస్వాప జ్యోతిష్వాప యదుస్వాప సత్య దేవత ఆపో భూద్భవసు వరోం. ఆ తమలపాకు కూర్చుని అందులో ఓం అని రాయండి సార్. మీరు ఆ తమలపాకు కూర్చుని ఓం అని రాయండి. ఆ నీళ్ళల్లో గంగే జమునే చేయవ ఓం అని రాయండి. అందులో గంగే జమునే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు కావేరి తుంగభద్రా కృష్ణ గౌతమి భాగీరథాదిత్యాత పంచగంగా ప్రకీర్తితాః. ఆ కలశంలోని నీళ్లతోటి ఇక్కడ పూజా సామాగ్రి అన్నింటి మీద నీళ్ళు చుక్కల్లండి. ఆ యాంతు శ్రీ మహాగణాధిపతి పూజా మమ దుర్చక్షకారకా పూజా ద్రవ్యాన్ని కలశోదికైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. దేవుడి మీ కూడా చల్లండి. దేవం సంప్రోక్ష. మీ ఇద్దరిని కూడా చల్లుకోండి. ఆత్మానంత సంప్రోక్ష. అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగదోపి వా ఎస్మరేత్ పుండరీకాక్ష సభాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఆ తమలపాకుని ఆ గణపతిని అలా బోర్డు నుంచి పట్టుకోండి. మీరే చెయ్యాలి. వారు మిమ్మల్ని తాకుతూ సరిపోతుంది. అలా పట్టుకోండి దూరం నుంచి అంతే. అసలు ఇదే పునఃస్మాసి జట్టు పునః ప్రాణమిహో దేవోగం జప్త శ్యామ సూర్యమతం మనమతే మునయాన స్వస్తి అమృతం వై ప్రాణావ అమృత మహ ప్రాణాలేవ యథాస్థానోపాహుయతే. స్వామి సర్వజగన్నాథ యావత్ పూజాం చ ఆవసానకం ప్రీతిభావేన హరిద్రాం బింబే సన్నిధిం కురు. ఆ తమలపాకు అక్కడ పెట్టేసేయండి. ఇలా అనండి. స్థిరో భవావర్ధో భవ స్ముఖో భవ సుప్రసన్న భవ స్థిరాసనం గురు ధ్యానం. అక్షంతలు పుచ్చుకోండి. గణానాన్ గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్వేదసాదనం సాంగం సాయం సవాహనం సశక్తి పట్టే పత్రపటవార సమేతం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణ రత్న ఖచిత హేమ సింహాసనార్థే అక్షతై సమర్పయామి. తమలపాకుతో నీళ్లు చూపించి ఆ పల్లెలో వదిలేసేయండి. పాదయోహో పాద్యం సమర్పయామి. అలా చూపించి అలా పల్లెలో వదలాలి. పాదయోహో పాద్యం సమర్పయామి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు చుక్కలు చల్లండి. ఔపచారిక స్నానం అపోహిష్టామయో భవస్థ ఉద్యోగదాతన మహేరణాయ చక్షసే యోగస్యమతమో రసస్య సభాజేతే హతః ఉసదేరమాత్రహతస్మాత్ తెలంగమావేశక్షయాయ జన్మద అపోజనదాతన శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. 2 అక్షంతలు వేయండి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. అవివస్త్ర శోషణ అంశూయా పూయమానః చంద్రా భర్తవేదో హిరణ్యాస్వాన్ ఇంద్రో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో వస్త్రే కుమార్ అక్షతై సమర్పయం. మళ్ళీ 2 అక్షంతలు వేయండి. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పరస్థాతో ఆయుష్మగ్రం ప్రథమ శుభ్రం. యజ్ఞోపవేదం బలమస్తే ఒక పుష్పాన్ని తీసుకుని గంధం అలా చిలకంచండి స్వామివారి మీద.
गंधद्वारां इच्छुष्टां करीशिनीं ईश्वरीकं सर्वभूतानां तामिहो पह्वये श्रियं स्वमङ्गलेर्यं मधुरियं समते वत्सते शोभाग्यमस्ते ध्यात्वा यदास्तं विपरेतना పసుపు కుంకుమ కూడా అలా చిలకరించండి పసుపు కుంకుమ కూడా ఆయనేతే పరాయణే దుర్వా ఆరోహంతు పుష్పే హలాశ పునరీకాక్ష సముద్రస్య గృహాయనే శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః అలంకరణార్థే గంధస్వపరి హరిద్రాం కుంకుమ విలేపయామి అమ్మ 2 పుష్పాలు గణపతి దగ్గర పెట్టండి సరే మీరు నేను 16 మంత్రాలు చెప్తాను 16 మంత్రాలకి అక్షంతలు 16 సార్లు వేస్తూ ఉండాలి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకన్యకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతువే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలసంజయాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్మాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపురోజాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ని సమర్పయామి ఇది చూపించండి అగరబత్తులు చూపించండి తీసుకోండి చేతిలో वनस्पतिभ्यर्दिये नारागन्धे दस्यसप्तः आग्नेयसरोदेवानां दीपोऽयं प्रतिगृह्यतां श्री महागणाधिपति देवताभ्यो नमः ధూపమాగ్రాపయామి అక్షంతలు ఈ దీపం దగ్గర వేసి స్వామివారికి చూపించండి సాధ్యం త్రివర్త సంయుక్తం వన్యన యోజితం ప్రేమ గృహాన మంగళ దీపం త్రైలోక్యతిమిరావః భక్తాదిం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకా ఘోరాదివ్యజ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః సాక్షాత్తు ప్రత్యక్ష దీపం సమర్పయామి ఒక్క నీరు చుక్క పల్లెలో వదిలేసేయండి तमलपाक में आरती में नील चक्र चलंडी ओम भूर्भुवः सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं वर्तेन प्रसिञ्चामि अमृतमस्तु अमृतमस्तु महागणाधिपति देवताभ्यो नमः यदा सिद्धकद्री फलनिवेदनं समर्पयामि చూపించండి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఒక్క నీరు చుక్క స్వామివారి దగ్గర వేయండి మధ్య మధ్య పానీయం సమర్పయామి పల్లెల్లో 2 సార్లు వదిలేసేయండి ఉత్తరా భోజనం సమర్పయామి హస్త ప్రక్షాళయం పాద ప్రక్షాళయామి ओके सुधा आचमनीयं समर्पयामि 2 अक्षंतలు వేయండి పూగి ఫలయస కర్పూర నాగవల్లి దళయర్థం ముక్తా తూర్ల సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఒక రూపాయి బిళ్ళ అక్కడ పెట్టండి దక్షిణ లేదా అక్షంతలు పెట్టండి పర్వాలేదు అక్షంతలు వేయండి హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసో అనంతం పుణ్య ఫలదానం అదశ్యాంతిం ప్రయత్నే మహాగణాధిపతి దేవతాభ్యో నమః యథాశక్తి లక్ష్మీ తాంబూలం సమర్పయామి అది కర్పూరం ఉంది ఇప్పుడు ఒకటే బిళ్ళ వేయండి ఒక బిళ్ళ చాలు అందులో వెలిగించండి పట్టుకోండి సామ్రాజ్యంత విరాజంచ సూర్యాజలోగృహే లక్ష్మీరాష్ట్రస్య యామయా కేతయామాసగమసి హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాజమనస్యాగానీతి ఏకదా బ్రహ్మణపహారేకదేవాయ యజమానస్యాది ఆయస్తేదో దదాతి శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నేలతో ప్రోక్షం చేసి గణపతి చూపించండి మహాగణాధిపతి దేవతాభ్యో నమః నీరాజనం సమర్పయామి आधा दर्शयामि नमस्करोमि गजानन महाराज की అక్షంతలు పుచ్చుకోండి మనసులో స్వామివారికి నమస్కారం చేసుకోండి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ నమో వ్రాతపతే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తేస్తు భగవన్ లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే సంసుతాయ శ్రీ వరదమూర్తే నమో నమః శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో సువర్ణ దివ్య మంత్ర పుష్పాది పుష్పై అక్షతై సమర్పయామి అక్షంతలు వేసేసేయండి మనసులో కోరిక చెప్పుకోండి మళ్ళీ అక్షంతలు పుచ్చుకుని మనసులోనే ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేసుకోండి అక్షంతలు పుచ్చుకుని మనసులోనే ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేసుకోండి యాని కాని పాపాని జన్మాది కృతాని తాని తాని ప్రసంతి ప్రక్షణ పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాపసలువా రాహిమాం కృపయా దేవాసన రక్షల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అనుకోండి తస్మాత్ కారణ్య భావేన రక్ష 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 గణాధిప ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అక్షంతలు వేసేయండి చత్రమాచ్ఛాదయామి చామరాం బీజామి నిత్యం దర్శయామి గీతం శ్రావ్యామి గజానారోహయామి అశ్వానారోహయామి ముష్కానారోహయం సహస్రాజోపచార భక్తోపచార దైవోపచార శ్రద్ధాపచార మనసోపచార పూజయామి సమర్పయామి లంపలేసుకోండి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం దాసోయమితి మాం మత్వ క్షమస్వ రక్ష రక్ష గణనాయక చెప్పండి అక్షంతలు పుచ్చుకుని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోప ఉపచార పూజయాన్ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీణాతు అమ్మ అక్షంతల వారికి ఇచ్చి వారి చేతుల్లో నీళ్ళు పోయండి అమ్మ ఆ పల్లెలో వదిలేస్తారు మహాగణాధిపతి దేవతానుగ్రహ సిద్ధిద్వార హింసా యజమానస్యాది సర్వప్రతిబంధక దోష పరిహారూర్తురస్తు సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాభిసిద్ధిరస్తు శతమానం భవతి సదాయుష్ప్రశస్తేంద్రియే ఆయుశ్చేవేంద్రియే ప్రతిష్టతి మహాగణాధిపతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు
ప్రసాదం శిరసా గృహ్ణామి. దీని దగ్గర పెట్టుకోండి, తర్వాత తిరిగాను ఆ పక్కకు పెట్టేసండి. పూర్వ సంకల్ప ప్రకారేణ యథాశక్తి ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ మమ ఇష్టకావ్యార్థ సిద్ధ్యర్థం మమ రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజేత ప్రాప్యర్థం మమ జన్మరాశి వశాత్ నామరాశి వశాత్ జన్మ నక్షత్ర వశాత్ నామ నక్షత్ర వశాత్ షడ్బల వేదవశాత్ నిత్య గోచార వేదవశాత్ మమ ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః స్థైస్థైః క్రియమాణ కర్మమాణ వర్తమాన వర్తిష్యమాన సూచిత భావిత ఆగామిత దుష్టారిష్ట పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి అర్థం మమ రమా పరివార సమేత సత్యనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం రమా పరివార సమేత సత్యనారాయణ స్వామి ప్రసాదేన మమ గృహే స్థిరలక్ష్మీ ప్రాప్యర్థం మమ రమా పరివార సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజాం చ కరిష్యే. తదంగా గణపతి పంచలోక పాలక పూజాం ఆదిత్యాది నవగ్రహ పూజాం ఇంద్రాది అష్టదిక్పాలక పూజాం అహం కరిష్యామహే. నీళ్ళు పల్లెలో చేసే నీళ్ళు రెండు అక్షంతులు ఆ కలశం మీద వేయండి. ఇమం మే వర్ణశ్రుతి హవమధ్యాకముడియత్వామపశ్చురాచకే ఓం భూ వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ అక్షంతలు వేయండి. బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాత్ వస్సురుచో వేణ ఆవహ సముజ్ఞా ఉపమా అస్సవిష్టా సతస్య యోనిమస్తస్య వివహ. ఓం బ్రహ్మావాహయామి స్థాపయామి పూజయామి. అదా మనం ఇప్పుడు పంచపాలకులు 5 ఉంటారు. వాళ్ళ 5 మనం ఆవాహన చేసుకుంటాం. అందులోకి ఆ గణపతి దగ్గర వేయండి. గణానా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆలసున్నో సాధనం. గణపతి ఒకడు. తర్వాత మళ్ళీ వేయండి. బ్రహ్మాదేవానాం పదిం కవీనాం శర్విప్రాణ మహిషో మృగానాం ఉద్రానాగంస తిరువనాగంసో పవిత్రే పత్యే ధీమలు బ్రహ్మాండ లోకపాలవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇదం విష్ణు చక్రమే త్రేధా నిరే పదం సమూఢపశ్చపాకం సుదే సాంగం సారసవాహసీ పత్నిపుత్రవార సమేతం విష్ణు లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ అద్రుద్రాయ ప్రదేశే మీడిష్టుమాయ తపేశే ఓచే మాసంతమోహే సాంగం సాయవాసంసీ పత్నిపుత్రవార సమేతం రుద్రం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం గౌరీ విమాయ కళ్యాణక్ష ఏకపది జపతి సాధీశ్వరి అష్టాపది నవపది బహుజ సహస్రా చర్మమే విమలు సాంగం సాయవాసంసీ పత్నిపుత్రవార సమేతం గౌరీ లోక బాలదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ ఇప్పుడు నవగ్రహాలు. ఇప్పుడు వీళ్ళు అయ్యారు కనుక నవగ్రహాలు. ఆ కంకణాలు కూడా అక్కడ పెట్టేసేయండి అమ్మా. సూర్యాయ నమః. అక్షంతలు పుచ్చుకుని మంత్రం అయిన తర్వాత అక్కడ వేయాలి. నేను చూపించిన చోట సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోప ఉపశాంతయే. కృష్ణేన వర్తమానో నివేశేన మర్తం హిరణ్యేన దేవో యాది భవనాని పశ్చన్నో అగ్నిం దోతం మునీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం తద్రుద్రాయ ప్రదేశే మిరిష్టమాయ తపసే భోచేమా సంతమగోహృదే అతిదేవతా ప్రత్యుత దేవతా సూర్యగ్రహ దేవతా భీమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ అక్షంతలు చంద్రారిష్టేతు
चंद्र अरिष्टेतु संप्राप्ते चंद्र पूजांच कारयेत् चंद्र ध्यानं प्रवक्ष्यामि मनः पीडोप उपशान्तये। ओम आप्याय स्वसमेत देव विश्वत स्वामविष्टेन भवा वाच ससंगदे अपसमे सोमो ब्रवीत तंत्र विस्मानि भेषजा अग्निं च विश्व संभवो मापस्य विश्व भेषजी गौरी विमाय सुरलान तक्षत एकवती द्विपदी साचि दिस्पति अष्टापदनो परिबाहुषि सहस्रा अक्षरा परमेव वल्लो चंद्र अधिदेवता प्रतिदेवता सहित चंद्र अधिदेवता विवाहयामि स्थापयामि पूजयामि। कुजारिष्टेतु कुजा संप्राप्ते कुज पूजांच कारयेत् कुज ध्यानं प्रवक्ष्यामि रोग ऋण ऋण अपुलु पीडोप उपशान्तये। अग्निर्मोर्धा दिवक्ककुट्मसि पृथिव्या अयम् अपागं रेतागं सिजन्मति सोना पृथिवी भवानक्षरा निवेशने यत्तानः सर्वसर्वाहत्यत्र सपतिना वैकमिदेमेव जयामसि कामस्वं पोषयित्वा सनो स्वमुडासिदृशे अतिदेवता प्रत्युतदेवता सहित अंगारग्रहदेवताभिर्वाहयामि स्थापयामि पूजयामि। बुधारिष्टेतु संप्राप्ते बुध पूजां च कारयेत् बुध ध्यानं प्रवक्ष्यामि बुद्धिपीडोप उपशान्तये। ओम उद्भजस्वाग्ने प्रजावहेन्मिष्टाभूते संसदे धामयं च पुनः प्रणवन्तस्थापित्रं यवान् वन्वादागं सीत्वैतन्तमेतमिदं विष्णुं चक्रमे त्रेधानिसदेवनं तमोरपश्चभागं सुरे सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद्भूमिं विस्मता वृत्वा अत्यादिष्टदेवसाङ्गुलम् अतिदेवता प्रत्यदेवता सहित पदग्रह देवताभ्यर्महावाहयामि स्थापयामि पूजयामि। गुरुवारिष्टेतु संप्राप्ते गुरुपूजांच कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि पुत्रपीडोप उपशान्तये। ओम बृहस्पते अतियधर्योरः आजुमज्जवाजकतमध्येशधीरयत्वसत्यप्रजादस्माद्रवणं देहचित्रं ब्रह्मयज्ञानमृतं पुरस्ताद्विषे मत्सुरुचोवेन आवह समुद्ध्या उपमा अस्तविष्टासतस्सु योनिमस्तसोः इन्द्रं भो विश्वदस्परि हवामहे जने एभ्यः अस्माकमस्तु केवलः अतिदेवता प्रत्यदेवता सहित बृहस्पतिग्रहदेवताभिर्वाहयामि स्थापयामि पूजयामि। शुक्रारिष्टेतु संप्राप्ते शुक्र पूजांच कारयेत् शुक्र ध्यानं प्रवक्ष्यामि कलत्रपीडोप उपशान्तये। आम शुक्रन्ते अन्यद्यन्ते अन्यद्विषरूपे अनिजौरिवासी विश्वाहि माया अवस्वधा भद्रादे पुषनिहराद्रस्सु इन्द्राणि मासुनासि सपत्निमहमस्रवं नह्यश्च अपरञ्च जरसामर्तेपतिः इन्द्रमर्त्वह्य पाहि सोमं यथा सार्यते अपवस्सु तस्य तव प्रणीतो तव सोरं सरं नमामि। विश्वासन्तिकमयस्य यज्ञाः अतिदेवता प्रत्यदेवता सहित शुक्रग्रहदेवताभ्यर्महावाहयामि स्थापयामि पूजयामि। शन्यारिष्टेतु संप्राप्ते शनि पूजांच कारयेत् शनि ध्यानं प्रवक्ष्यामि प्राणपीडोप उपशान्तये। सम्यग्निरग्निविष्करश्चन्द्रस्तपतसूर्यः संवातो वाक्परवा पश्वतः यमाय सोमकं सुनुत यमाय दुहताः यमकं इत्युक्ताय ननकथा प्रजापतेन निदितानि विश्वाजातानि परिता बभूव यत्कामास्य भवस्पन्नो अस्तु वयं स्याम पतयोरयीणाम् अतिदेवता प्रत्यदेवता सहित शनेश्वरग्रहदेवताभ्यो स्थापयामि पूजयामि। राहुवारिष्टेतु संप्राप्ते राहु पूजांच कारयेत् राहु पूजां करिष्यामि चक्षुपीडोप उपशान्तये। कया नक्षत्रा अभवज्योति सुधावृतस्का कया सदिष्टयावृता आयं गोपश्चक्रमे तस्मात्प्रतः प्रथमं जपयं सुमहा नमो अस्तु सर्पेभ्यो एके च पृथिवीवने अंतरिक्षे द्यूतेभ्यो सर्पेभ्यो नमः राहुग्रहदेवताभ्यो आवाहयामि स्थापयामि पूजयामि। केत्वारिष्टेतु संप्राप्ते केतु पूजांच कारयेत् केतु ध्यानं प्रवक्ष्यामि ज्ञानपीडोप उपशान्तये। केतुं कुर्वन्नकेतमेवेशो वर्यापेतसे एषं सिद्धजायाः सचित्रचित्रं तं तस्मै चित्रक्षत्रतमं वयोधां चन्द्रं मर्यं परमेरं ब्रह्म तं चन्द्रं विद्भुतस्वा ब्रह्मा देवानां परिं कवीनां सुविप्राणां महिषो मृगाणां जेन रुद्रानागं ज्योतिर्वणानागं स्वपवित्रे पत्येते भल्लो अतिदेवता प्रत्यदेवता सेवेयजमानस्य केतुगणदेवताभ्यो नमः आवाहयामि स्थापयामि पूजयामि। इక్కడి నుంచి ఇది తూర్పు కదా, ఇక్కడి నుంచి 8 దిక్కులుగా 8 సార్లు వేయాలి. ఇప్పటి వరకు 9 మంది నవగ్రహాలు అయ్యారు. ఇప్పుడు అష్టదిక్పాలకులు 8 మంది. వారిని ఇంద్రం వో విశ్వదస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః అగ్నిం దూతం మునీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం యమాయ సోమకం సునుత యమాయ జ్యోతావిః యమకం యజ్ఞో నక్షత్రాణి అలంకృతాః
ఓం మోషణ ప్రా మోషణ ప్రా మోషణ ఓం మోషణ పరపరా నిరుత్వజీత దృశ్యానుగ నిరుతు దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి ఇమం మే వర్ణశ్రుతి మధ్యాజమయతావపస్సురాజకే ఓం తవ వాయు స్పృశతే జిష్ణుర్జా మాతర్భూతః అవాస్యం ఉనేమహే वायु अष्टदिक्पालक देवताभ्यो नमः ओम सोमो देव सोमो अर्वं तमासं सोमो वीरं कुर्मणं ददाति साधान्यं जगत्यं भये पितृश्रवणं ये ददा सदस्मै उत्तर दिक्पालके कुबेर अष्टदिक्पालक देवताभ्यो नमः तमीशानां जगत्सतुस्परिस्थिं दियं जन्ममवसे वाहुमहे वयं पूषानो यदा वेदसा मसित्सुदे रक्षतोपायत् ददः स्वस्थये ईशान्य अष्टदिक्पालक देवताभ्यो नमः यदाशक्ति पंचलोकपालक देवताभ्यो नमः आदित्यात् नवग्रह देवताभ्यो नमः अष्टदिक्पालक देवताभ्यो नमः आवाहयामि स्थापयामि पूजयामि ఇప్పుడు పంచలోకపాలకులు ఆదిత్యాది నవగ్రహాలు అష్టదిక్పాలకులు వారి బంధువులందరూ వారికి అక్కడికి వచ్చారు. మనకి లక్ష్మీ సరస్వతి పార్వతులు కూడా వచ్చారు అక్కడికి. ఇప్పుడు మనకి స్వామివారు రావాలి. నమస్కారం చేసుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనచతుర్సం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ విజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం రమా సపరివార సమేత శ్రీ రమ్యా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. అక్షంతులు అక్కడ వేయండి. ఇప్పుడు పంచామృతాలు ఉన్నాయి కదా, ఇందులోంచి స్వామివారికి అభిషేకం చేయండి. వీరినే సత్యనారాయణ స్వామిగా మన మనసులో భావం చేసుకుని అక్కడ స్వామివారికి అభిషేకం చేయాలి. మీరు వారిని అలా తాకి పట్టుకోండి. లేదు తమలపాకు ఇస్తాను, మీరు కూడా వేస్తారంటే వేయండి. ఓకే పెట్టిస్తాను, నేను వేస్తాను. కడతాను. సోమవారం లోపలికి వచ్చేసిన తర్వాత కట్టేస్తాను. ఒక్కొక్క చుక్క తమలపాకుతో అందులో ఆప్యాయస్వమేతుదే విస్మత స్వామ విష్ణుయన్ భవాజసంగరే క్షీరేణ స్థాపయామి దహిక్రావణో ఆకాశం విష్ణోరస్వసవాజినః సురభిముఖప్రామ ఆయగుణసుతార్షతు శుక్రవసే జ్యోతిషి తేజోసి దేవ పత్వతోన్వః అవిత్రేణ పవిత్రేణ వస్సు సూర్యస్య రశ్మిభిః మధువాతారుతాయతే మధుక్షరం సింధవః మధ్యేన సనోషిభిః మధునక్తముదోషిషి మధుమత్పాభిగం వద రసగం వజః ఓం స్వాదుః అవశ్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సహావీనామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయువే బృహస్పతే మయూమాం అధాభ్యః చక్రే సమర్పయామి. ఒక కొబ్బరికాయ కొట్టండి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి. పర్వాలేదు, ఈ 2 చుక్కలు వారి మీద వేయండి. యా ఫలనేర్యా అఫలాయాశ్చ పుష్పనే బృహస్పతి ప్రచోద కానామంచంద్రగణహసః. ఇప్పుడు ఆ చెంబులో నీళ్ళ వారి మీద 2 చుక్కలు వేయండి. అపోహిష్టామయో భవష్టా ఉద్వేదధాతన మహేరణాయ చక్షసే యోగస్యమతమోరస్య భాజయతే హసః వసధేరో మాత్రః తస్మాత్ తరంగమావిశక్యా జనోద అపోజనయధాచనః. రమాసేన వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానాంతరే ఫలోదక స్నానం సమర్పయామి. ఫలోదక స్నానాంతరే శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామివారిని పట్టుకోండి. ఆ పల్లెల్లో ఉన్న పంచామృతాన్ని అందులో వేసేసిండి అమ్మా. చక్కగా అక్కడే ఆ పళ్ళెము అది చక్కగా కడిగి స్వామివారిని అందులో మండపంలో పెట్టాలి. అందులో వాడుకోండి నీళ్ళు. వారిని కూడా శుభ్రంగా కడిగి గంధం రాసి కుంకుమ పెట్టి అర్చనలు పుచ్చుకోండి.
వారికి ఇచ్చేసేయండి. వారి ఎడం చేతి కట్టు డబ్బు వస్తుందా? కుడి చేతికి వారికి ఇందులో పెట్టండి అమ్మా. స్వామివారిని గంధం రాసి బొట్టు పెట్టారా? మొత్తం పాదాల దగ్గర అన్ని చక్కగా. ఏమైంది? అక్షంతలు ఉన్నాయా? ఇటువంటి వారికి ఇచ్చు. వేరే ఇక్కడ నాకెందుకండి? ఎందుకు అమ్మవారు రక్ష ఉందిగా నాకు. అది మీ ఇద్దరికే కడితే చాలు. ఇద్దరు అనుకోండి. భవతి సదా ఆయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘ సుమంగళి భవ. అక్షంతలు వేయండి. ఆ పల్లెల్లో స్వామివారి పాదాల దగ్గరే మనం పూజ చేసుకోవాలి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. అస్మిన్ కలశే స్మృతిమాయాం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. అవాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ ఆ తమలపాకుని స్వామివారి మీద అలా బోధించి పట్టుకోండి. ओम अस्य श्री प्राणप्रतिष्ठापन मंत्रस्य ब्रह्मा विष्णु महेश्वर ऋषयः ऋग्यजुस्सामवेदसमनचंदा श्री प्राणशक्ति परदेवतायं बीजहीं शक्तिः ओम कीलकं श्री रमासहित सत्यनारायण स्वामी देवता प्राणप्रसादयोगः. ओम ఆయన మీకు అలా చూపించండి. ధ్యానం రక్తం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ విజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ప్రభాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నమః. అక్షంతలు వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అవాహయామి ఆవాహనం సమర్పయామి. సువర్ణ రత్న ఖచ్చిత హేమ సింహాసనార్థే అక్షతై సమర్పయామి. ఆ తమలపాకుతో నీళ్ళు అలా చూపించి ఆ పల్లెలో వదిలేసేయండి. పాదయోహపాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి నీళ్ళు చుక్కదల్లండి. ఆపోహిష్టావయో భవస్థ ఉద్ధేదాతన మహేరణాయ చక్షసే యోగస్యమతమో రసస్య భాజే దేహసః వసుదేరో మాతరః తస్మాత్ అరంగమావశ్యక్యాయ జనోద ఆపో జలయధాతనః. శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. సప్తాస్యాసన్ ప్రదయాసి సప్తసమిలక్రులాహదేవాయర్వాణహమద్దం పురుషం పశుం వేద సూక్త సమాయుక్తే యజ్ఞభాషా సమన్వితాం సర్వదేవ ప్రధానేన శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆ వస్త్రం వేయండి. గంధం రాసి బొట్టు పెట్టి వస్త్రం వేయండి. స్వామివారికి వేయండి. కలశం మీద కూడా వేయండి. రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పరస్తాతు ఆయుషమగ్నిమత శుభ్రం యజ్ఞోపవేతం బలమసుతేజ. అక్షంతలు వేయండి. ఉపవేతార్థే ఉపవేతే అక్షతే సమర్పయామి. ఒక పుష్పాన్ని పుచ్చుకుని అక్కడ గంధంలో అద్దె పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషణమీశ్వరీయం సర్వభూతానాం తామిహో పహ్వయే శ్రియం. ఆభరణార్థే అక్షంతలు వేయండి. ఆభరణార్థే అక్షతే సమర్పయామి. ఆయనేతే పరాయణే దుర్వారోహంత పుష్పీ రాష్ట్ర పుండరీకాక్ష సముద్రస గృహాయమే పసుపు కుంకుమ కూడా వేయండి. అలంకరణార్థే గంధస్యోపరి హరిద్రాం కుంకుమా విలేపయామి. పుష్పై పూజయామి. అమ్మ మీరు చక్కగా కలసమంతా పూలతో నింపేయాలి. అయ్యా మీరు ఆ పల్లెలో రెండు అక్షంతలు వేస్తూ ఉండాలి.
ओम केशवाय नमः पादौ पूजयामि ओम गोविंदाय नमः गुल्फो पूजयामि ओम इंदिरापतये नमः इंहे पूजयामि ओम अनघाय नमः जाह्नवी पूजयामि ओम जनार्दनाय नमः ऊरु पूजयामि ओम विष्णुसहस्रे नमः कटिं पूजयामि ओम पद्मनाभाय नमः नाभिं पूजयामि ओम कुक्षिस्थाग्र भुवनाय नमः उदरं पूजयामि ओम लक्ष्मी वक्षस्थलाय नमः वक्षस्थलं पूजयामि ओम शंखचक्रगदा सारंग पाण्ये नमः बाहुं पूजयामि कंबुकंताय नमः कंतं पूजयामि पूर्णेन्द्र भोक्त्राय नमः वक्त्रं पूजयामि कुंदकंतदंताय नमः दंतान् पूजयामि ओम नासाग्रमोषकाय नमः राशिकां पूजयामि रत्नकुंडलाय नमः घर्णौ पूजयामि सूर्यचंद्राधिधारणे नमः नेत्रे पूजयामि सुलालताय नमः ललाटं पूजयामि सहस्रशिरसे नमः शिरः पूजयामि रमासहित वीरनगर सत्यनारायण स्वामी देवताभ्यो नमः सर्वाणि नम्यानि पूजयामि ओम सत्य ओम सत्यदेवाय नमः ओम सत्यात्मने नमः ओम सत्यभूताय नमः ओम सत्यपुरुषाय नमः ओम सत्यनारायणाय नमः ओम सत्यसाक्षिणे नमः ओम सत्ययोगये नमः ओम सत्यज्ञानाय नमः ओम सत्यज्ञानप्रियाय नमः ओम सत्यनिधये नमः ओम सत्यसंभवे नमः ओम सत्यप्रभुवे नमः ओम सत्येश्वराय नमः ओम सत्यकर्मणे नमः ओम सत्यपवित्राय नमः ओम सत्यमंगलाय नमः ओम सत्यगर्भाय नमः ओम सत्यप्रजापतये नमः ओम सत्यविक्रमाय नमः ओम सत्यसिद्धाय नमः ओम सत्याच्युताय नमः ओम सत्यवीराय नमः ओम सत्यबोधाय नमः ओम सत्यधर्माय नमः ओम सत्याग्रजाय नमः ओम सत्यसंतुष्टाय नमः ओम सत्यवराहाय नमः ओम सत्यपारायणाय नमः ओम सत्यपूर्णाय नमः ओम सत्यौषधाय नमः ओम सत्यशाश्वताय नमः ओम सत्यप्रबोधाय नमः ओम सत्यविभवे नमः ओम सत्यज्येष्ठाय नमः ओम सत्यश्रेष्ठाय नमः ओम सत्यविक्रमाय नमः ओम सत्यधर्मणे नमः ओम सत्यमेधाय नमः ओम सत्याधीशाय नमः ओम सत्यक्रतवे नमः ओम सत्यकालाय नमः ओम सत्योत्सवाय नमः ओम सत्यवसवे नमः ओम सत्यमेघाय नमः ओम सत्यरुद्राय नमः ओम सत्यब्रह्मणे नमः ओम सत्यामृताय नमः ओम सत्यवेदांगाय नमः ओम चतुरात्मने नमः ओम सत्यभोक्त्रे नमः ओम सत्यशुचये नमः ओम सत्याजिताय नमः ओम सत्येन्द्रियाय नमः ओम सत्यसंगराय नमः ओम सत्यस्वर्गाय नमः ओम सत्यनियमाय नमः ओम सत्यमेधाय नमः ओम सत्यवेद्याय नमः ओम सत्यपीयूषाय नमः ओम सत्यमायाय नमः ओम सत्यमोहाय नमः ओम सत्यसुरानंदाय नमः ओम सत्यसागराय नमः ओम सत्यतपसे नमः ओम सत्यसिंहाय नमः ओम सत्यमृगाय नमः सत्यलोकपालकाय नमः ओम सत्यस्थिताय नमः ओम सत्यदिक्पालकाय नमः ओम सत्यधनुर्धराय नमः ओम सत्याम्बुजाय नमः ओम सत्यवाक्याय नमः ओम सत्यगुरवे नमः ओम सत्यन्यायाय नमः ओम सत्यसाक्षिणे नमः ओम सत्यसंवृताय नमः ओम सत्यसंप्रदाय नमः ओम सत्यवैष्णाय नमः ओम सत्यवायुवे नमः ओम सत्यशिखराय नमः ओम सत्यनंदनाय नमः ओम सत्याधिराजाय नमः ओम सत्यश्रीप्रदाय नमः ओम सत्यगुह्याय नमः ओम सत्योधराय नमः ओम सत्यहृदयाय नमः ओम सत्यकमलाय नमः ओम सत्यनारायण नमः ओम सत्यहस्ताय नमः ओम सत्यबाहुवे नमः ओम सत्यमुखाय नमः ओम सत्यजिह्वाय नमः ओम सत्यदंष्टाय नमः ओम सत्यनासिकाय नमः ओम सत्यश्रोत्राय नमः ओम सत्यचक्षसे नमः ओम सत्यशिरसे नमः ओम सत्यमुकुटाय नमः ओम सत्याम्बराय नमः ओम सत्यभरणाय नमः ओम सत्यायुधाय नमः ओम सत्यश्रीवल्लभाय नमः ओम सत्यगुप्ताय नमः ओम सत्यपुष्कराय नमः ओम सत्यधृताय नमः ओम सत्यभामाताय नमः ओम सत्यगृहरूपिणे नमः ओम सत्यप्रहरणायुधाय नमः ओम श्री रमासहित वीर वेंकट सत्यनारायण स्वामी देवताभ्यो नमः अष्टोत्तर शतनामावलिः नानाविध परिमलपत्र पुष्पाक्षतानि समर्पयामि ओम आदित्याय नमः ओम सोमाय नमः ओम मंगलाय नमः ओम बुधाय नमः ओम गुरवे नमः ओम शुक्राय नमः ओम शनेश्वराय नमः ओम राहवे नमः ओम केतवे नमः ओम श्री महागणाधिपतये नमः ओम श्री ब्रह्मदेवाय नमः ओम श्री महाविष्णुवे नमः ओम श्री शिवाय नमः ओम गौरीये नमः ओम इंद्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निर्वृतये नमः ओम यमाय नमः ओम वायु ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशान्याय नमः आवाहित समस्त देवताभ्यो नमः नानाविध परिमलपत्र पुष्पाक्षतानि समर्पयामि धूपमाग्रापयामि మంట ఆర్పండి వెలగనే ఉండి సరిపోతుంది वनस्पत्याय दिव्याय नानागंधाय दक्षिणसमुद्राग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिपुष्टा वाहितु समस्तदेवताभ्यो नमो नमः सहितवेरगणसत्नां स्वामिदेवताभ्यो नमः
ధూపమాగ్రాపయామి సాధ్యం త్రివాక్య సంయుక్తం మన్యేనాయోజితం ప్రియం గ్రహాణ మంగళదీపం త్రైలక్ష్మీరావః భక్తాదిం ప్రేచ్ఛాం దేవాయ పరమాత్మకాయ హిమాం నరకాఘోర దివ్యజ్యోతిర్నమోస్తు దేవాయ సమస్తదేవతాభ్యర్మ సత్యనారాయణ స్వామి దేవతాభ్యర్మ సాక్షాత్ ప్రత్యక్ష దీపం సమర్పయామి. ఒక్క నీల్చుకులు అందులో వదిలేసేయండి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అధ నీరాజనం అదొకటి పెట్టండి, ఇది పెట్టండి, ఇది పెట్టండి. మీకు అందకపోతే నాకు ఇవ్వండి. అదొకటి పెట్టండి అమ్మా. ఇంకా ఉన్నాయా వేన పళ్ళు? సరే తలో కథగా ఒక్కొక్కటి పెడదాం. నీళ్ళు చుక్కలు చల్లండి. పళ్ళు అటు రెండు పెట్టండి. నీళ్ళు చల్లండి అన్నిటి మీద. ఆం భూర్భవసువః తత్సావిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం తత్తేన పరిశుంచామ్యం మృతమస్వామృతోపశ్రమసి రమాసేన వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో ఆవాహయ సమస్తదేవతాభ్యో అమృతవేదనాథ్యాదాసగ్నారికేణ సకల సహిత కదీఫల నివేదనం సమర్పయామి. చూపించండి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం బ్రహ్మణే నమః. ఒక్క నిల్చుకొని స్వామివారి పాదాల దగ్గర వేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఇలా యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పి ఆ పల్లెలో వదిలేసేయండి. ఇటు తిప్పాలి. ఉత్తరాభోసం సమర్పయామి. హస్త ప్రక్షాళయం, పాద ప్రక్షాళయం, ముఖ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రెండు అక్షంతలు వేయండి. పూగి బలేశకర్పూరయర్నాగవల్లి ముక్తాటూల సమాయుక్తం తాంబూలం ప్రధాంబూల అధ్యక్షతే సమర్పయామి. అధ నీరాజనం వెలిగించండి. హిరణ్యపాత్రం మధు పూర్ణం దదాతి మదవ్యాసానీతి ఏకదా బ్రహ్మణపహారతి ఏకదేవాయ జమానస్యాదివాయుశ్చేదోతవాదియావాయ సమస్తదేవతాభ్యో నమః సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. కర్పూరానందమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. ప్రోక్షణ చేసి చూపించండి. తర్వాత మీరు కళ్ళగద్దుకోండి. నమస్కరోమి రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద. తీసుకోండి. అక్కడి నుంచి తీసుకో. పర్వాలేదు, అయిపోయింది. మీ దగ్గర ఆగిపోయిందా? తీసుకో. అందుకని అక్కడి నుంచే తీసేసుకోవాలి. ఇంత దూరం అట్లా అక్షంతలు పుచ్చుకోండి. మనసులో స్వామివారికి మీ కోరిక చెప్పుకుని అక్కడ అక్షంతలు నమోస్వనంతాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షరవరభావే సహస్రనామనే పురుషాయ సహస్ర సహస్రకోటి నమో నమః సమస్తదేవతాభ్యో నమః. రమాసేన వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. సుమన దివ్యమంత పుష్పార్థే అక్షతై సమర్పయామి. పుష్పై సమర్పయామి. ఒక పుష్పం కూడా పెట్టండి అక్కడ. మనసులోనే ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించుకోండి. లేచి నుంచి ప్రదక్షిణ చేయగలిగితే ప్రదక్షిణ చేయండి. లేచి నుంచి చేయాలి. గణపతికి ఒక్కడికే మనసులో ప్రదక్షిణ. యాని కాని పాపాని జన్మాని కృతాని జాతాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణాపదే పదే పాపో హం పాపకర్మ హం పాపాత్మ పాప సమూహ త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలానిదా శరణాస్తమేవ శరణం మమాని అనుకోండి. వస్మాత్ కారుణ్య భావన రక్ష 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 జనార్దన. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. అక్షంతలు పుచ్చుకోండి. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రత కథాయాం ప్రథమోధ్యాయ ప్రారంభ. పూర్వం ఒకనాడు నైమిషారణ్యమున కొందరు మహామునులందరూ కూడి ఉన్నవారే సూత మహాముని ఆశ్రమానికి వెళ్ళి, అయ్యా ఏ వ్రతము చేసినా ఏ పూజ చేసినా కోరిన ఫలము క్షిప్తకాలంలో మాకు లభిస్తుందో ఆ వ్రతము కానీ పూజ కానీ ఏమన్నా ఉంటే చెప్పమని చెప్పి సూత మహామునులు అడిగారు. అప్పుడు సూత మహాముని చెప్తున్నారు, ఓ మహామునులారా, మనకంటే పూర్వం నారద మహాముని సకల లోకంలో తిరుగుతూ మార్గ మధ్యలో భూలోకంలోకి వచ్చి ఈ మానవులు పడుతున్న కష్టాలన్నీ చూసి కష్టాలు ఎట్లా తొలగిపోతాయా అని చెప్పేసి ఆలోచించుకుంటూ విష్ణులోకంలోకి వెళ్ళాడు. విష్ణులోకంలోకి వెళ్ళగానే శ్రీమన్నారాయణని చూసి ఒక ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, మిమ్మల్ని మనసుతో ఊహించడం గాని వాక్కుతో వివరించి చెప్పడం గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది శక్త్యావతరహితులై. ఒక్క నిమిషం చేయొద్దని చెప్పి. హలో, ఎవరండి? చెప్పండి.
మ్యూట్లో పెట్టేస్తా. నారద మహాముని విష్ణులోకంలోకి వెళ్ళి విష్ణులోకంలో శ్రీ మహావిష్ణుని చూడగానే శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడంటే తెల్లని శరీర ఛాయ గలవాడు, శంఖము చక్రము గదా పద్మము మొదలకు అలంకరములతో ఉన్న శ్రీహరిని చూచి ప్రార్థన చేసి స్తోత్రము చేశాడు. ఏమని? తండ్రి మిమ్మల్ని మనసుతో ఊహించడం గాని వాక్కుతో వివరించి చెప్పడం గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహితుడవై నిర్గుణమై భక్తుల బాధల్ని తొలగించడు శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరిస్తున్నానయ్యా అని చెప్పేసి ప్రార్థన చేశాడు. వెంటనే శ్రీమన్నారాయణ నారద మహాముని చూసి, నారద మహాముని వచ్చిన కారణం ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. స్వామి, భూలోకములోని మానవులు నానా విధమైన కష్టాలు యోచనాలు పడుతున్నారు, వారికి ఆ కష్టముల నుండి విముక్తి పొందడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పని చెప్పేసి అడగగానే అప్పుడు నారద మహామునితో శ్రీమన్నారాయణ ఉన్నాడు, నీవు లోకహితార్థమైన చక్కని విషయం గురించి అడిగావు నారద మహాముని, అందులో ఒక వ్రతము కలదు, అదే సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతాన్ని ఎవరెవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి సర్వ కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును అని చెప్పగానే శ్రీమన్నారాయణ ఏమన్నాడు, ప్రభు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరైనా చేశారా, చేసిన వారు ఎవరెవరు, వారికి కలవృత్తాంతం అంతయో మాకు వివరించండి అనగానే అప్పుడు స్వామి వారు చెప్తున్నారు, ఈ యొక్క వ్రతం కార్తీక మాఘము అని ఏ నెలతోటి సంబంధం ఉండదు, ఏకాదశి పౌర్ణమి అని ఏ తిథులతోటి సంబంధం ఉండదు, మనకి కష్టములు సంభవించినప్పుడు కానీ, మనకి ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు కలిగినప్పుడు కానీ, మనకి మనస్తాపం చెందినప్పుడు కానీ, మనకి అనారోగ్యవంతులు అయినప్పుడు కానీ, సంతానం కలిగిన పెళ్ళైన వాళ్ళకి సంతానం లేనప్పుడు కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసినచో వాళ్ళకి ఈ కష్టముల నుండి తప్పకుండా బయటపడి వాళ్ళకి కావాల్సిన సద్బుద్ధిలో కోరుకున్న సర్వ కోరికలు నెరవేరుతాయ్యా అని చెప్పాయి శ్రీమన్నారాయణ నారద మహామునికి చెప్పాడు. అప్పుడు ఎప్పుడు చేయాలి ఈ యొక్క వ్రతాన్ని? సూర్యోదయములకు పూర్వమే నిద్ర లేచి మీ యొక్క కాలకృత్యములని తీర్చుకుని చక్కగా ఇంటిని చక్కగా అలికి గోమయముతో అలికి శుద్ధి చేసి పంచరంగులతో ఒక ముగ్గులను పెట్టి దాని మీద ఒక మండపాన్ని ఏర్పరచుకోవాలి. ఆ మండపం మీద తెల్లని వస్త్రాలు పరిచి దాని మీద బియ్యం పోసి ఒక కలశాన్ని పెట్టుకోవాలి. ఆ కలశం ఎలా ఉండాలంటే వెండితో కానీ రాగితో కానీ ఇత్తడి లేదా తుదకు మట్టితో అయినా ఉండవచ్చు, లోభత్వం చేయరాదు, యథాశక్తి అంతయు పాటించవలను. అలా చేసినప్పుడు స్వామి వారి మూర్తిని తీసుకోవాలి. ఆ యొక్క ప్రతిమ ఒక కర్షము బంగారముతో కానీ అర్ధకర్షము బంగారముతో కానీ లేదా తుదకు పావు కర్షము బంగారముతో అయినా ప్రతిమను చేయించి వాటిని పంచామృతములతో అభిషేకాన్ని చేయించి మండపమున ఉంచవలను. ముందుగా ఏ విఘ్నాలైనా సరే మనకు తొలగిపోవడానికి మహాగణాధిపతి కారణం కనుక విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. ఆ తర్వాత అది లక్ష్మీనారాయణని, పార్వతీ పరమేశ్వరుని, ఆదిత్యాది నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, పంచపాలకులను యథాశక్తిగా ధ్యాన ఆవాహనాది షోడశోపచారాల పూజలు చేసి ఆ తర్వాత స్వామివారికి కూడా షోడశోపచారాల పూజలు గావించి చక్కగా నైవేద్యాలను జరిపించి వారితో పాటు చక్కగా పాటలతో అలిగి మనం పిలుచుకున్న బ్రాహ్మణులతోడును బంధువులతోడును కలిసి చక్కగా భోజనం చేయవలను. ఇలా చేసిన ఎడల స్వామివారికి మిక్కిలి సంతృప్తి కలిగి మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరటానికి ఇది మిక్కిలి సులభమైన మార్గం అయ్యా అని చెప్పేసి నారద మహామునికి శ్రీ మహావిష్ణువు చెప్పాడండి. ప్రథమో అధ్యాయ సమాప్త. రమాసైన వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద. కొబ్బరికాయ కొట్ట. ఇంకా ఉండండి. ఒకటి వాళ్ళు కట్ చేస్తుంటారు, ముక్కలు చెప్పిన దీన్ని వాళ్ళు కట్ చేస్తారు. తర్వాత లాస్ట్ ప్రశాంతం పెట్టచ్చు. ఎవరైనా చెక్క వాళ్ళకి ఇస్తారా కట్ చేయమని? చిన్న చిన్న ముక్కలు చేయండి. చిన్న ముక్కలు చేసి పళ్ళలో పెట్టండి. దీని మీద నీళ్ళు చుక్కలు చల్లండి. ప్రోక్ష సంప్రోక్ష రమాసైన వీర వెంకట సత్యనారాయణ స్వామి నారికేల సకల నివేదన సమర్పయామి. చూపించండి. ఓం ప్రణాయ స్వహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ. నేనమహ ఒక్క నీల్చుక స్వామివారి దగ్గర వేయండి. మధ్య పానీయం ఒక్క నీల్చుక స్వామివారి దగ్గర వేయండి. మధ్య పానీయం సమర్పయామి.
ఆ పళ్ళెలో వదిలేసేయండి 2 సార్లు. ఉత్తరాపోసం సమర్పయామి, హస్తో ప్రక్షాళయం, పాదో ప్రక్షాళయం, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 అక్షంతలు వేయండి. పూగి ఫలేశ కర్పూర నాగవలేదలేర్థం ముక్తా చూర్ణ సమాయత్తం తాంబూలం ప్రతిహితం తాంబూలాధ్యక్షతే సమర్పయామి. తాంబూలచరణాధ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అద నీరాజనం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యాసానీతి ఏకదా బ్రహ్మణపహార్యగదేవ భవాని అనుకోండి. అయమజమానశ్చాది ఆయుస్తేజో దదాతి రమాసహిత వీరమంగళ సత్యనారాయణ స్వామి దేవత భ్యో నమః. కర్పూరాన మంగళ దివ్య నీరాజనం సమర్పయామి. మీరు ప్రోక్షణ చేశారా? అద దర్శయామి నమస్కరోమి రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద. రమా రమణ హరి గోవింద. మళ్ళీ అక్షంతల పూలు పుచ్చుకోండి. ద్వితీయోధ్యాయ ప్రారంభ. మొదటి అధ్యాయంలో స్వామివారు ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో చెప్పారు. నారద మహాముని అడిగాడు, ఎవరెవరు చేశారు, చేసిన వాళ్ళకు వచ్చిన ఫలితములు ఏమిటి అని చెప్పి కూడా అడిగారు. అందుకని స్వామివారు చెప్తున్నారు చూడండి. పూర్వం కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దరిద్రుడి చేత అన్న వస్త్రాలు కూడా లేకుండా ఆకలితోటి బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ బతుకుతుండేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించిన వాడై, అంటే ఒక ముసలివాణి రూపం ధరించిన వాడై ఆ యొక్క బీద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి, ఓయి బ్రాహ్మణుడా, నీవు 4 వేదాలు చదువుకున్నావు కదా, మరి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నావు అంటే, చదువుకోవడానికైతే 4 వేదాలు చదువుకున్నాను, కానీ ఎవరికైనా నాకు కొలువు దొరకలేదు, కుటుంబాన్ని పోషించుకోవాలి కనుక భిక్షాటన చేసుకుని ఒక దుర్లభమైన జీవితాన్ని అనుభవిస్తున్నానని చెప్పేసి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామి వారికి ఈ యొక్క ఆయన వేద బ్రాహ్మణుడు వివరించాడు. అప్పుడు ఆ స్వామివారు చెప్తారు, కలియుగంలో శ్రీహరి సత్యనారాయణ స్వామి అవతారం ఎత్తి ఉన్నారయ్యా, అందుకని నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యి, నీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి, అమ్మా ఇది పక్కకు పెట్టండి, వారి ముక్కులోకి హార్ట్లోకి వెళ్తుంది. నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యి, ఆ వ్రతం చేయడం వల్ల నీకు అన్ని శుభాలు జరుగుతాయని చెప్పి ఆ వ్రతం ఎలా ఆచరించాలో కూడా స్వామివారు ఆ యొక్క వేద బ్రాహ్మణికి చెప్పి అదృశ్యం అయిపోతారు. సరే, ఈ వేద బ్రాహ్మణి ఇంటికి వెళ్ళిపోతాడు. రోజంతా ఈ బుద్ధ బ్రాహ్మణ రూపంలో స్వామివారు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపే చేద్దామని చెప్పేసి తన మనసులో అనుకుని ఆ యొక్క కుతూహలంతో ఆ రోజు రాత్రి కూడా నిద్రపోడు, ఎట్లాగో అట్లా కాలం గడుపుతాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి తన కాలపిచ్చములన్నీ తీర్చుకుని మళ్ళా భుజాన సంచి వేసుకుని భిక్షాటకు బయలుదేరుతూ స్వామివారికి మనసులో నమస్కారం చేసుకుంటాడు. తండ్రి, నేను ఈ రోజు భిక్షాటనకి వెళ్ళి వచ్చిన ద్రవ్యంతో తప్పకుండా నేను మీకు వ్రతాన్ని చేస్తానని చెప్పేసి అతను భిక్షాటనకి వెళ్ళిపోతాడు. ప్రతి దినము ఉదయం నుంచి సాయంకాలం వరకు భిక్షాటన చేసుకుంటే రాని ద్రవ్యము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని చేసి మనసులో సంకల్పం చేసుకున్నాడు కనుక ఆ బీద బ్రాహ్మణికి ఒక ఘడియలోనే దొరికిందండి అంత ద్రవ్యము. అందుకని అతను చాలా సంతోషించి ఇంటికి వచ్చే మార్గంలో పూజకు కావాలని సామాగ్రి అంతా తెచ్చుకుని బంధుమిత్రాదులందరినీ పిలుచుకుని బ్రాహ్మణులు పిలుచుకుని చక్కగా భక్తి శ్రద్ధలతోటి సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడండి. అలా చేయడం వల్ల స్వామివారు సంతుష్టయ్యి ఆ యొక్క బీద బ్రాహ్మణికి అంతులేని ధనాన్ని ఇచ్చాడు. అది మొదలుకుని ఆ యొక్క బీద బ్రాహ్మణుడు ప్రతి మాసము విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండగా బ్రాహ్మణుడు అలా ప్రతి మాసము విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం వల్ల స్వామివారు అనుగ్రహించి ఆ బ్రాహ్మణికి ఈ జన్మలోనే కాదు పూర్వజన్మలో చేసిన పాపకర్మాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి ఆశీర్వదించారు. అలా ఉండగా ఆ బ్రాహ్మణ ప్రతి మాసం విడవకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ బతుకున్నంత కాలము ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండి అంత మన స్వర్గలోకం పొందినవాడు అయ్యాడు. ఇది సత్యనారాయణ స్వామి వ్రత మహత్యమయ్యా అని చెప్పేసి ఈ యొక్క నారద మహామునికి స్వామివారు చెప్పారు. ఆ విషయాన్ని సూత మహాముని కూడా మిగతా మునులందరికీ చెప్పారు. అప్పుడు ఆ మునుల్లో ఒక ఆయన అడుగుతాడు, అన్ని స్వామి, భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు అన్నారు, మరి ఈ యొక్క వ్రతాన్ని బ్రాహ్మణ ఒక్కటే చెయ్యాలా, మిగతా వర్ణం వాళ్ళు చెయ్యొచ్చా చేయకూడదని అడిగిన వెంటనే ఈ యొక్క వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు 4 జాతుల వారిని చెయ్యొచ్చు అని చెప్పారు. అయితే మిగతా వర్ణముల వారు ఎవరెవరు చేశారు వారి వృత్తాంతం కూడా చెప్పమన్నారు. అలా ఉండగా ఒక నాడు ఇలాగ బ్రాహ్మణ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండగా ఒక పుల్లలు అమ్ముకునేవాడు రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం పుల్లలన్నీ అమ్ముకుంటూ ఆకలి దప్పికలతో ఉండి ఒక బ్రాహ్మణు ఇంట ఏదో విశేషమైన పూజా కార్యక్రమం ఏదో జరుగుతోంది, ఇక్కడ మనకు కావాల్సిన దాహం దొరుకుతుందని చెప్పేసి మనసులో భావన చేసుకుని పుల్లల కావాలని వచ్చి ఆ బ్రాహ్మణ ఇంటికి వెళ్ళి పుల్లల కావాలని వీధిలో వచ్చి లోపలికి వెళ్ళి చూస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండడం వల్ల ఈ పుల్లలు అమ్ముకునేవాడు ఎంత ఆకలి దప్పికలతో ఉన్నా సరే ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చేస్తున్న కార్యక్రమం ఏమిటి, ఇది చేయడం వల్ల మీకు వచ్చిన లాభం ఏమిటో చెప్పండి అనగానే సద్బుద్ధితోటి మంచి బుద్ధితో ఏదైతే మనం మనసులో సంకల్పించుకుంటామో ఆ కోరిక తప్పకుండా నెరవేరడానికి సులువైన మార్గమైన పూజ అయ్యా, దీని పేరు సత్యనారాయణ స్వామి వ్రతం అంటారని చెప్పి ఎలా చేయాలో కూడా ఆ పుల్లలమ్ముకునేవాడు వివరించాడు. ఆ పుల్లలమ్ముకునేవాడు ఎంత ఆకలి దప్పికలతో ఉన్నా సరే అక్కడే ఉండి పూజ అయ్యేంత వరకు చక్కగా 5 కథలు భక్తి శ్రద్ధలతో విని తీర్థప్రసాదాలు తీసుకుని భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం కూడా చేసి మన జీవితాన్ని మంచిగా మెరుగుపరుచుకోవచ్చు కదా అనే ఆలోచనతోటి మరుసటి రోజు ఉదాహరణ పుల్లల కావాలని భుజం పెట్టుకుని వెళ్తూ స్వామివారి మనసులో సంకల్పం చేసుకున్నాడు, నేను ఈ రోజు ఈ పుల్లలు వెచ్చించిన ధనంతో మీకు తప్పకుండా వ్రతం చేస్తానని చెప్పి అతను పట్టణంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు అతను ధనవంతుల వీధిలోకి వెళ్ళి పుల్లలమ్మగా రోజు వచ్చే ధనం కంటే రెట్టింపు ధనం వచ్చిందండి.
ఎందుకు వచ్చిందండి రెట్టింపుదనము? స్వామివారికి వ్రతం చేస్తానని చెప్పి సంకల్పించుకున్నాడు కనుక ఆ కట్టె పుల్లలు కాస్త గంధపు చెక్కల కింద మారిపోయినాయి. అలా అవడంతో ఆయనకి రెట్టింపుదనం వచ్చింది. అందుకు ఆ పుల్ల నమ్ముకునే వాడు చాలా సంతోషించి ఇంటికి వచ్చే మార్గంలో పూజకు కావాల్సిన సామాగ్రి అంటే పాలు, పెరుగు, పళ్ళు, పువ్వులు, తమలపాకులు వగేరా మొత్తం అన్ని తెచ్చుకున్నాడు. బంధుమిత్రాదులు అందరినీ పిలుచుకున్నాడు. అందుకే తెచ్చుకున్నాడు కానీ ఎలా చేయాలో కనుక తెలియదు కనుక ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ సంవ్రతం చేశాడు. అందుకు స్వామివారు చాలా సంతుష్టుడయ్యి ఆ పుల్లలు అమ్ముకునేవాడికి అంతులేని ధనాన్ని, పుత్రులతో పాటు అంతులేని ఆనందాన్ని కూడా ఇచ్చారు. అది మొదలుకుని ఆ యొక్క పుల్లలు అమ్ముకునేవాడు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే వ్రతాన్ని చేసుకుంటూ బతికినంత కాలము ఆయురారోగ్య కష్టైశ్వర్యాలతో ఉండి అంతలో స్వర్గలోకం పొందినవాడు అయ్యాడు. ద్వితీయోధ్యాయ సమాప్త హరమాసేత వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద. రెండు అక్షంతలు వెయ్యాలి. వేసేసారు చాలు. ఇప్పుడు కర్పూరం, కొబ్బరికాయ కొట్టండి. అమ్మ కొబ్బరి ముక్కలు సరిపోతాయా? ప్రసాదం ఇంకేమైనా వచ్చేవాళ్ళన్నారా? అంతే కదా, అంటే సరిపోతాయి. ఇంకా తీయక్కలు సరిపోతాయి. ఇది తీసేస్తా పళ్ళు. అయింది. చిన్నగా కొట్టాలి సార్. పెట్టండి. నేను ప్రసాదం పడ్డానికి అని చెప్పి తీపిచ్చిన ముక్కలు మీకు అందకపోతే నాకు ఏమన్నా నేను పెడతాను. వీటిలో నీళ్ళు చల్లండి. ప్రోక్షాసం ప్రోక్ష రమాసేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. అమృతవేదనాది ఆధార శక్తి నారికేల సకల నివేదన సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం బ్రహ్మణే నమః. ఒక్క నీళ్ళు చక్కగా స్వామివారి దగ్గర వేయండి. మధ్య పానీయం సమర్పయామి. ఆ పల్లెల్లో వదిలేసిన ఉత్తరాపోసం సమర్పయామి. హస్తో ప్రక్షాళయం, పాద ప్రక్షాళయం, ముఖ్య శుద్ధ ఆచమనం సమర్పయామి. రెండు అక్షంతలు వేయండి. పూజీ ఫలేష కర్పూరే నాగవల్లి ధనేర్థం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రయుహంతాంబూల దక్షిణై సమర్పయామి. తాంబూల శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మదభ్యాసాని దేవతా బ్రహ్మణపాదేవా మమాని అనుకోండి యజమానశ్చాయుస్తేజో దదాతి రమాసేత వీర వెంకట సత్యనారాయణ దేవతాభ్యో కర్పూరాయ మంగళదీప నీరాజనం సమర్పయామి. అధా దర్శయామి. నమస్కరోమి రమాసేత వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద. రమా రమణ హరి గోవింద. మళ్ళీ అక్షంతలో పూలు పుచ్చుకోండి. తృతీయోధ్యాయ ప్రారంభ. ఉల్కాముకుడని ఒక రాజు ఉండేవాడండి. అతడు ఇంద్రియములు జయించినవాడు, సత్యవంతుడు. అతను ప్రతిదినము దేవాలయంకి పోయి బ్రాహ్మణులు విశేషమైన దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలది. వీళ్ళిద్దరూ ఒకనాడు భద్రశిలా నదీ తీరమున సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ ఉండగా సాధువు అని ఒక వైశ్యుడు అనంతమైన ధనాన్ని పడవనున్నా నింపుకుని ఆ మార్గంలో పోతే రాజుగారు ఉదయాన్నే ఏం చేస్తున్నారు ఏంటో అడుగుదామని చెప్పిన పడవకు ఒడ్డుకు పట్టించి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఈ రాజా నీవు చేసిన కార్యక్రమం ఏమిటి? ఇది చేయడం వల్ల నీకు వచ్చిన ఫలితం ఏమిటో చెప్పు అనగానే, మాకు పుత్ర సంతానం లేదు కనుక పుత్ర సంతానం కోసమే మీ వ్రతం చేస్తున్నాము. ఈ వ్రతం పేరు సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్తారు. చెప్పి ఆ వ్రతము ఆచరించే విధానం అంతా కూడా ఆ యొక్క వైశ్యుడికి చెప్తాడు. అప్పుడు ఆ వైశ్యుడు అంటాడు, నాకైతే పిల్లలు లేరు, నీకు కొడుకు కావాలని చెప్పేసి చేస్తున్నావు. అమ్మాయిలు ఉన్నారు కనుక కొడుకు కావాలని చేస్తే నాకు పిల్లలు లేరు, మరి నేను చెయ్యొచ్చా ఈ వ్రతం అనగానే, పుత్ర సంతానం కోసం కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చునయ్యా అని చెప్పేసి స్వామివారు నారద మహాముని చెప్పారు. ఆ విధంగా మనకు కూడా తెలిసింది అని చెప్పేసి ఈ యొక్క రాజుగారు వైశ్యుడు చెప్పగానే అదంతా విని ఆ వైశ్యుడు ఇంకా వ్యాపారం అంతయు పూర్తి చేసి తన స్వగ్రామం చేరుకున్నవాడే. అతని భార్య పేరు లీలావతి. ఆ లీలావతికి సత్యనారాయణ స్వామి వ్రత మహత్యం గురించి చెప్పి, నాకు కనుక పిల్లలు పుట్టినచో నేను తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని చెప్పి శపథం చేస్తాడు. ఒక దినమున లీలావతి ధర్మపరాణి భర్తతో శుభించి చక్కగా గర్భవతి 10వ మాసంలో చక్కగా ఒక కుమార్తెని కొంటుంది. ఆ కుమార్తె ఎలా ఉంటుందంటే శుక్లపక్ష చంద్రుని వలె దినదినము ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. కుమార్తెకి కళావతి అని పేరు పెట్టుకుంటారు. అలాగా కొంతకాలంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత లీలావతి తన భర్తను పిలిచి, నాదా మనకు పిల్లలు పుట్టినచో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారని చెప్పేసి మీరు ఆనాడు శపథం చేశారు. మనకి స్వామివారి దేవల మనకు పాప పుట్టింది కదా, మరి వ్రతం ఎప్పుడు చేస్తారంటే మనకు పుట్టింది ఆడపిల్ల కదా, ఎలా వివాహం అనే ఖర్చుతో కూడిన వ్యవహారం ఉన్నది, ఆ వ్యవహార సమయంలోనే వ్రతం కూడా చేసేద్దామని చెప్పి లీలావతి సమాధానం చెప్పి అతను వ్యాపారంలోకి వెళ్ళిపోతాడు.
కొంతకాలం గడుస్తుంది. అమ్మాయి యుక్త వయసుకు రావడం చూచి ఒక దూతను పిలిచి నా కూతురికి చక్కని యోగ్యుడైన ఒక వయస్సు కుమారుని వెతుక్కు తీసుకురావయ్యా అని చెబుతాడు. సరే ఆమెని ఆ దూత కాంచనానగరంలో ఉన్న 4 పక్కలు తిరిగి ఆఖరిని కాంచనానగరం చేరుకుంటాడు. ఆ కాంచనానగరంలోనే ఒక యోగ్యుడైన వయస్సు కుమారుని తీసుకుని రావడంతో అతడు అన్ని విధములుగా సరైన వాడు కావడం చేత ఆ యొక్క వయస్సు కుమారునికి ఇచ్చి కళావతి తోటి మహావైభవముగా వివాహం చేస్తాడు. చేసి ఆ ఆనంద సమయంలో స్వామివారికి వ్రతం చేయడం కూడా మర్చిపోతాడు. స్వామివారు ఊరుకుంటారా? స్వామివారి కోపం వచ్చి చిన్నగా ఏదో కష్టాలు కలిగిస్తున్నా ధనం కలిగిన వాడు కనుక ఆ కష్టాలని స్వామివారు కలిగిస్తున్నారని చెప్పేసి అనుకోడు. ఏదో మనకు వ్యాపారంలో నష్టాలు వస్తాయని చెప్పేసి అనుకుని అల్లుడితో అంటాడు, అల్లుడు మనం కలిసి రత్నసానపురం వెళ్ళి రత్నాల వ్యాపారం చేద్దామయ్యా, అలా చేసి మనం డబ్బు బాగా సంపాదించని చెప్పి ఇద్దరు రత్నసానపురం వెళ్తారు. రత్నసానపురం వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోతుంది. రాత్రిపూట వ్యాపారం ఉంటది కనుక ఒక సత్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. స్వామివారు కోపించిన వాడై ఉన్న కారణంతో ఇద్దరు మాయా దొంగలను పంపిస్తారు. ఆ మాయా దొంగలు ఇద్దరు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించుని పారిపోతూ రాజుభటుల ముందు నుంచి పరిగెడుతూ ఉంటారు. రాజుభటులు ఇద్దరు ఏమనుకుంటారు ఆ దొంగలు చూసి, వీరెవరో మనకు తెలియదు, కొత్తగా వచ్చారు, వీళ్ళని వీళ్ళు ఏదో మూటలు పుచ్చుని పరిగెడుతున్నారని చెప్పేసి ఆ రాజుభటులు ఇద్దరు ఆ మాయా దొంగల వెనకాల పరిగెడుతూ ఉంటారు. ఆ మాయా దొంగలు ఇద్దరు రాజుభటుల దగ్గరికి వచ్చేస్తున్నారని ఈ ధనమూటలు తీసుకెళ్లిపోయి ఆ వైశ్యుల దగ్గర పెట్టి అక్కడి నుంచి మాయమైపోతారు. ఆ ధనమూటలు ఆ వైశ్యుల చెంతనే ఉండడంతో ఆ వైశ్యుల దొంగలని చెప్పేసి అనుకుని రాజుభటులు ఇద్దరు ఆ వైశ్యులను పట్టుకుని రాజుగారి దగ్గర తీసుకొచ్చి, ప్రభు మేము ధనముతో పాటు చోరులు కూడా పట్టుకుని తీసుకొచ్చాం, మీరు తగ్గ విచారణ విచించి శిక్షించండి అని చెప్పేసి చెప్పగానే ఆ రాజుగారు ఏమీ విచారించరు. ఆ వైశ్యుల దగ్గర ఉన్న ధనాన్ని అంతటి తన స్వాధీనం చేసుకుని వీరిద్దరిని చెరసాలలో పడేయమని చెప్తారు. ఆ వైశ్యులది ఎంత ప్రాధేయపడినా సరే వారి మాట వినేవారు ఎవ్వరూ ఉండరు అనమాట. అలా కొంతకాలం గడుస్తుంది, చాన్నాళ్ళు అయిపోతాయి. నిజంగానే ఆ యొక్క వైశ్యుని ఇంట్లో దొంగలు పడి ఉన్న ధనమంతయు అపహరించి వెళ్ళిపోతారు. లీలావతి కళావతి తినడానికి లేకుండా భిక్షాటన చేసుకునే పరిస్థితికి వచ్చేస్తారు. అలా ఉండగా ఒక దినమున లీలావతికి చాలా ఆకలి వేసి ఒక బ్రాహ్మణ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా అక్కడికి వెళ్తే తీర్థప్రసాదాల కింద ఏమన్నా దొరుకుతాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూడగానే ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటాడు. ఆ యొక్క బ్రాహ్మణుడు అక్కడే కూర్చుని వ్రతం అయ్యేంత వరకు అక్కడే ఉండి చక్కగా 5 గదులు విని తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి కొంచెం ఆలస్యంగా వచ్చేసరికి తల్లి లీలావతి ఉంటుంది, అమ్మ నీ భర్త నా భర్త వ్యాపారానికి పట్టణంలోకి వెళ్ళారు, చాలా కాలం గడిచిపోయింది, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నాము, ఇలాంటి సమయంలో ఇలా తిరగడం మంచిది కాదనగానే నేను ఎక్కడికి తిరిగి తిరగడానికి వెళ్ళలేదు. ఒక బ్రాహ్మణ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా అక్కడికి వెళ్లి స్వామివారి వ్రతం అయ్యేంత వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని కథల శ్రద్ధగా ఇంటికి వచ్చానమ్మా, అందుకే ఆలస్యమైందని చెప్పగానే లీలావతి చాలా సంతోషిస్తుంది. నువ్వు పుడితే మీ నాన్నగారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అన్నారు, చేయలేదు, నీ వివాహ సమయంలో అయినా చేస్తాన్నారు, అప్పుడు కూడా చేయలేదు, అందుకనే మనకి కష్టాలు వచ్చాయి, అందుకని రేపు ఉదయాన్నే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని చెప్పేసి అనుకుని పూజకు కావతారు. మరుసటి రోజు ఉదయాన్నే ప్రాతకాలం లేచి పూజకు కావాల్సిన సామాగ్రి అంతయు తెచ్చుకుని బంధుమిత్రులందరినీ పిలుచుకుని బ్రాహ్మణులు పెట్టుకుని భక్తి శ్రద్ధలతోటి లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేసి స్వామివారిని ఏమని కోరుకుంది, నా భర్తాలుడు క్షేమముగా ఇంటికి వచ్చినట్లుగా అనుగ్రహించదండి అని చెప్పగానే లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతము చేయడం వల్ల స్వామివారు సంతుష్టుడయ్యి అదే రోజు రాత్రి చంద్రకేత మహారాజులకు స్వప్నంలో సాక్షాక్షరించి, ఓయి రాజా నువ్వు అన్యాయంగా 2 వైశ్యులను బంధించావయ్యా, వాళ్ళు దొంగలు కాదు, నా వ్రతం చేస్తానని చెప్పేసి చేయకుండా ఉండడం వల్లే వాళ్ళకి నేను వేసిన శిక్షాకాలం పూర్తి అయిపోయినది, మరుసటి రోజు రేపటి రోజు ఉదయాన్నే వాళ్ళిద్దరిని విడిచిపెట్టాలి, లేనిచో నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేసేస్తానని చెప్పేసి హెచ్చరించి స్వామివారు అదృశ్యమైపోతారు. వెంటనే ఉలిక్కిపడి రాజు లేచి తనకు వచ్చిన కలవృత్తాంతం అంతా మరుసటి రోజు తన యొక్క పురోహిత వర్గానికి మంత్రి వర్గానికి చెప్పి వెంటనే రాజభటులు ఇద్దరికి ఆజ్ఞాపిస్తాడు, మీరిద్దరూ వెళ్ళి ఆ వైశ్యులిద్దరిని బంధుయుక్తం చేసి తీసుకురామని చెప్పని. ఈ రాజభటులు వెళ్ళి ఆ వైశ్యుని తీసుకొస్తూ ఉంటారు. ఆ వైశ్యులు రాజుగారిని చూసి గజగజా వణిగిపోతూ ఉంటారు, ఏ నేరము చేయకుండానే చెరసాల పాలు చేశాడే, ఇంకా మన మీద ఎవరు ఎటువంటి నేరాలు నేర్పారో, ఎవరు ఎటువంటి నేరాలు మన మీద చెప్పారో, మనకి ఎటువంటి శిక్షలు ఇస్తారో అని చెప్పేసి భయభ్రాంతులు అయిపోతూ ఉండగా అప్పుడు ఆ రాజుగారు వచ్చి, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదయ్యా, ప్రాతకాలమే ఇటువంటి మీకు ఇలా జరిగింది, దైవం యొక్క అనుగ్రహము మీ విధంగా ఉంది కనుక మీకు ఇలా జరిగింది, దైవ ప్రాతికూల్యం వల్లే మీకు ఎటువంటి కష్టాలు జరిగినాయి, అవన్నీ తీరిపోయాయి, ఇంకా నేను విడిచిపెట్టేస్తున్నానని చెప్పేసి వారికి క్షురాధికారములు చేయించి కట్టుకోవడానికి నూతన వస్త్రాలను కూడా ఇచ్చి రాజు స్వాధీనం చేసిన ధనాన్ని కంటే రెట్టింపు ధనాన్ని ఇచ్చి ఇంకా చక్కగా మీరు ఊరు వెళ్ళిపోవచ్చాయా అని చెప్పేసి చెప్పగానే ఆ వైశ్యులిద్దరు పరమానందం పొంది ఆ రాజుగారిని అనేక విధములుగా కొనియాడి వారి దారిని వారు వెళ్ళిపోయారండి. తృతీయోధ్యాయ సమాప్త. రమా శైల వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద. కొబ్బరికాయ అయింది చిన్నగా అంతే.
మీకు అందుతుందా? నిల్చోండి. ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं तत्तेन परिषिञ्चामि अमृतं समृद्धं स्वस्तिरमादगतवेरं सत्यनारायण स्वामिदेवताभिरमृतवेदनाद्य दासिकनारिकेल सकलं प्रियं संप्रं चिपिचिन् ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम समानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम ब्रह्मणे नमः नेर्चक स्वामिवार దగ్గర వేయండి. ఒక నేర్చక స్వామివారి దగ్గర వేయండి. మధ్య పానీయం సమర్పయామి. అందులో 2 సార్లు ఉద్దేశించి ఉత్తరాభోసం సమర్పయామి. హస్తో ప్రక్షాళనం పాదో ప్రక్షాళనం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూగీ వలయ సకర్పూర నాగవల్లి తలయ ముక్త చూర్ణ సమాయుక్తం तांबूलं प्रतिगृहीतं तांबूलाध्यक्षते समर्पयामि. तांबूलतरुणार्धे शुद्ध आचमनीयं समर्पयामि. श्रीकान्ताय कल्याणनिधये निधयाधीनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं नमासयत वीरवेङ्कटसत्यनारायण कर्पूरार्धमङ्गलदीपनीराजनं समर्पयामि. अधा दर्शयामि नमस्करोमि रमासहित वीरवेङ्कटसत्यनारायण स्वामी गोविन्द रमा रमण हरि गोविंद गोविंद. చతుర్థోధ్యాయ ప్రారంభ. మళ్ళీ అక్షంతలు పుచ్చుకోండి. సరే, రాజుగారు వదిలేశారు. ఈ వయసులిద్దరూ మన దగ్గర ఉన్న ధనం కంటే రెట్టింపు ధనం ఉంది కదా మన దగ్గర. దారిలో ఇంటికి వెళ్లి మార్గంలో తీర్థయాత్రలు అన్ని చేసుకుంటూ కనిపించిన వారికి చక్కగా దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మిట్ట మధ్యాహ్నం అయింది. కాలకుచ్చాలు తీర్చుకుందాం అని చెప్పేసి పడవను ఒడ్డుకు పట్టించి కాలకుచ్చాలు తీర్చుకోవాలని పడవ దిగారు. అప్పుడు ఈ స్వామి సత్యనారాయణ స్వామి వారు ఈ వైశ్యుడికి అసలు వ్రతం చేయాలనే ఆలోచన వచ్చిందా లేదా ఒకసారి మళ్ళా పరీక్షిద్దామని చెప్పేసి ఒక సన్యాసి రూపం ధరించిన వాడే వారిద్దరి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఓ వైశ్యులారా, మీ పడవలో ఉన్న సామాన్లు ఏమిటని చెప్పేసి అడుగుతాడు. ఆ రెట్టింపు ధనముతో ఉన్న కనుక ధన అహంకారముతో కూడి ఉన్న వారి ఈ యొక్క వైశ్యుడు ఏమంటారు, నువ్వు ఎవరో కూడా మాకు తెలియదు, నువ్వు వచ్చి పడవలో ఏమున్నాయి సంచిలో ఏమున్నాయని చెప్పి అడుగుతున్నావు, ఏమన్నా ధనాన్ని అపహరించడానికి ఆలోచిస్తున్నావా? మా యొక్క పడవలో ఆకులు అలములు రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేవని చెప్పేసి సమాధానం చెప్పారు. అందుకని అది అంతయు విని ఆ సన్యాసి రూపంలో స్వామివారు తదాస్తు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ యొక్క వైశ్యుడు రెట్టింపు ధనముతో పడవ బరువుగా నీళ్లలో మునిగి ఉండాలి కదా, ఇలా తేలుతూ ఉందేంట అని చెప్పేసి ఆ పడవ ఎక్కి చూడగానే ధన మూటలకు బదులు అన్ని రాళ్ళు రప్పులు ఆకులు అలవలు అయిపోయి అది చూసి అక్కడే మూర్ఛిల్లిపోయాడు. కొంతసేపటి తిరిగి తెచ్చి ఏడుస్తూ కూర్చున్నాడు. అల్లుడు వచ్చి చెప్తాడు, అప్పుడు మా అమ్మగారు, మీరు అసలు ఏడవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆ సన్యాసి రూపంలో ఉన్న వారు ఎవరో చాలా మహత్వం కలిగిన వాడు అయి ఉంటాడు. ఆయన వచ్చి మీ పడవలో ఏమున్నాయంటే మీరు రాళ్ళు రప్పులు ఆకులు అలవలు ఉన్నాయన్నారు. ఆయన తదాస్తు అన్నారు. అందుకే ఇలా అయిపోయింది. మనకేమన్నా తిరిగి ధనం లభించాలంటే ఆ యొక్క స్వామివారే అనుగ్రహించాలి, మీరు వెళ్ళి ఆయన ప్రాధేయపడండి అని చెప్పగానే ఆ వైశ్యుడు పరుగుమంటూ ఆ సన్యాసి రూపంలో స్వామివారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేను అజ్ఞానిని, అవివేకిని, మీతో పరిహాసముగా మాట్లాడాను, దయచేసి నన్ను క్షమించి నా ధనము నాకు లభించినట్టుగా చేయండి అనగానే ఆ యొక్క సన్యాసి రూపంలో ఉన్న స్వామివారు ఆ వైశ్యుడితో అంటారు, ఓ ఈ వైశ్యుడా, నీవు నా వ్రతమనగా సత్యనారాయణ స్వామి వ్రతము, నా వ్రతమనగా సత్యనారాయణ స్వామి వ్రతము, ఆ వ్రతము చేస్తానని చెప్పేసి చేయకుండా ఉండడం వల్లనే నీకు ఇటువంటి కష్టాలు కలిగినాయి. అందుకని ఆ వ్రతం అది తీయాలమ్మా, దగ్గు వస్తుంది, దానికి ఊపిరాడతలేదు పాపం. ఆ పొగ తీసేసేయండి. అది దేవుడి దగ్గర పెట్టేసేయండి. నీవు నా వ్రతం అనగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని చెప్పేసి చేయకుండా ఉండడం వల్ల నీకు ఎటువంటి కష్టాలు వచ్చాయి. ఆ వ్రతం ఏదో చేయి, నీ జీవితం బాగుంటుందని చెప్పగానే వెంటనే ఆ యొక్క వైశ్యుడు స్వామివారిని గ్రహించుకుని మళ్ళా యొక్క సాష్టాంగ నమస్కారం చేసి, ఈ లోకమంతయు మీ మాయ వల్లనే నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలు కూడా మిమ్మల్ని గ్రహింపజాలని, నేను ఎంత వాడిని తండ్రి, దయచేసి నా ధర్మం నాకు లభించినట్లుగా చేయండి అని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ స్వామివారు ఆ వైశ్యుడు పడుతున్న బాధ చూసి యథాప్రకారముగా ధర్మం ఉన్నట్టుగా అని చెప్పేసి అక్కడి నుంచి అదృశ్యమైపోయి అదృశ్యమైపోతారు స్వామివారు. వెంటనే ఈ యొక్క వైశ్యుడు పడవెక్కి చూడగానే ఆకులు అలములు రాళ్ళు రప్పలతో ఉన్న మూటలన్నీ మళ్ళీ ధనమూటలు అయిపోతాయి. వెంటనే అల్లుడితో సహా అక్కడి నుంచి తన స్వగ్రామం చేరుకోవడానికి బయలుదేరతాడు. సముద్ర తీరానికి వెళ్ళి ఒక దూతను చూసి, నువ్వు వెళ్ళి నా భార్యకి నా యొక్క రాక గురించి చెప్పవి అనగానే ఆ దూత ఆ యొక్క వైశ్యుడు ఇల్లు తుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే వీధిలోకి వచ్చి లీలావతి బయట కూర్చుని ఉంటుంది. లీలావతిని చూసి చాలా సంతోషించి లీలావతి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అమ్మా, నీ భర్త అల్లుడు ఇప్పుడే వచ్చారు, పడవ సముద్ర తీరానికి చేరిందని చెప్పగానే లీలావతి చాలా సంతోషిస్తుంది. ఎందుకు ఆ శుభవార్త వినగలిగింది? అదే రోజు ఇంట్లో లీలావతి కళావతి ఇద్దరు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. అప్పుడే లీలావతి ఆ వ్రతాన్ని ముగించుకుని వీధిలోకి వచ్చి
కూర్చున్న వాళ్ళని ఈ శుభవార్త ఉంటుంది అనమాట. చాలా సంతోషించింది ఈ లీలావతి. పడుగు లోపలికి వెళ్ళి కుమార్తెతో ఉంటుంది, అమ్మ నా భర్త నీ భర్త ఊరి నుంచి పట్టణ వ్యాపారానికి వెళ్ళి తిరిగి వచ్చాడు, నేను వాళ్ళకి స్వాగతం పడడానికి వెళ్తాను, పూజా కార్యక్రమాలు తొందరగా ముగించుకుని అని చెప్పి కూతురిని తొందర చేసి ఆమె వెళ్ళిపోతుంది. సరే తన తల్లికే అంత ఆతృతంగా ఉందంటే చిన్నపిల్లకి తనకు ఉంటుందా కుతూహలం అనేది. సరే అని చెప్పి తన పూజా కార్యక్రమం అంతా బాగానే చేసింది, కానీ భర్తను చూడాలనే తొందరలోని ప్రసాదం తీసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంతో స్వామివారికి ఆగ్రహం వచ్చింది, ఏమిటి అంత నిర్లక్ష్యం అని చెప్పేసి. ఆగ్రహించి స్వామివారు ఒక చిన్న మాయ చేశారు. మళ్ళీ ఆ సముద్ర తీరంలో ఉన్న పడవని, బంగారు బోట్లలో ఉన్న పడవని, ఆ పడవ మీద నల్లుని యథాప్రకారం అలాగే ముంచేశారు. తీరాన్ని ఉన్న వారందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఇక్కడ ఒక లోతు లేదు, ఒక గొయ్య లేదు, ఎలా మునిగిపోయింది ఇదా అని చెప్పని. నిజంగానే తన అల్లుడు చనిపోయాడేమో అని చెప్పేసి కూతుర్ని కౌగిలించుకుంటూ ఏడుస్తూ లీలావతి కూర్చుంది. అల్లుడా చూస్తుండగానే కళ్ళ ముందు మునిగిపోయావు కదయ్యా, ఎంత కష్టం తీసుకొచ్చి పెట్టావు అని చెప్పేసి బాధపడుతోంది. కళావతి నిజంగా తన భర్త చనిపోయాడేమో అని చెప్పేసి భావనతోటి అతని పాదుకులు గైకుని వాటితో సాగమనం చేయడానికి కూడా సిద్ధపడింది. ఇది అంతయు గట్టి మీద నుంచి షావుకారు గారు చూస్తూ, ఇది స్వామివారి యొక్క మహత్యమే, ఇది తప్ప అంతేగాని ఇది ఏమీ కాదని చెప్పేసి తెలుసుకుని తన బంధుమిత్రాదులందరినీ పిలుచుకుని అందరి ముందు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభు మరి ఒక్క అవకాశం ఇవ్వండి, ఇంకా తప్పకుండా మీరు వ్రతం చేస్తానని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారిని వేడుకోగానే స్వామివారు సంతుష్టుడయ్యి ఆకాశవాణి నుంచి ఆకాశవాణిని ఆధారముగా చేసుకుని ఒక వాక్కును పంపిస్తారు. ఏమిటయ్యా అంటే, ఓ ఈ వైశ్యుడా, నీ కుమార్తె పూజా కార్యక్రమాలతో బాగానే చేసుకుంది, భర్తని చూద్దామనే తొందరలో ప్రసాదం భుజించకుండా వచ్చింది, ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటాం, మన అంతా శుభం జరుగుతుందని చెప్పగానే ఆ మాటలు వినదై కళావతి పరుగుమంటూ ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకుని సముద్ర తీరానికి వచ్చేసరికి మునిగిపోయిన పడవ అలా తేలుతూ కనబడుతుంది. చనిపోయాడనుకుని అతని అల్లుడు అప్పుడే స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకుని కొత్త పెళ్లి కొడుకులాగా వస్తూ ఉంటాడు. అంతయు చూసి అందరూ చాలా ఆనందిస్తారు. ఎట్లా ఎంత మంచి జరిగింది కదా అని చెప్పేసి అనుకుని ఆ యొక్క కళావతి తన దగ్గరికి వచ్చి, నాన్న ఇంటికి వెళ్ళిపోదాం అనగానే అప్పుడు ఆ వైశ్యుడు తన భార్య తోడు బంధుమిత్రాదులు అందరితో కూడా కలిసి అక్కడే సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుని ఆ తర్వాతే ఇంటికి వెళ్తాడు. అది మొదలుకుని ఆ వైశ్యుడు బతుకునంత కాలము ఏకాదశి నాడు కానీ రవి సంక్రమణం దినములు కానీ సంవత్సరానికి ఒకసారైనా సరే తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ బతికినంత కాలము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి అంతలో స్వర్గలోకం పొందినవాడు అవుతాడండి. చతుర్థాధ్యాయ సమాప్త. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద. రమా రమణ హరి గోవింద. కొబ్బరికాయ గట్టిగా ఉంది. నీళ్ళు ఆడుతున్నాయా? ఆడుతున్నాయి, మంచిగానే ఉన్నాయి, ఏం కాదు. చేదబ్బు తల పట్టుకోవడం వల్ల ఇది అయింది, చిన్నగా అయింది వస్తుంది. అది జుట్టు తీస్తే ఇంకోసారి కొట్టండి, చేయని పెడుతుంది, అంతగానే ఏం లేదు. లాగండి, ఈ పక్కన ఆ పక్కన తీసేసింది. నీళ్ళు చల్లండి. రోక్షా సంప్రోక్ష రమాశ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నారికాల సకల నివేదన సమర్ప్యం చూపించండి. ఓం బనాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే మధ్య మధ్య పాని సమర్పయం. ఉత్తరాపోసం సమర్పయం. హస్త ప్రక్షాళయం, పాద ప్రక్షాళయామి. ఒకే శుద్ధ ఆచమనం సమర్పయం. 2 అక్షంతలు వేయండి. పూగి బలేసు కర్పూర ఎన్నాగ వల్లి ధరిత ముక్త చున్న సమాయకుందాంబూలాక్షతే సమర్పయామి. తాంబూల శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హిరణ్యవాత్రం మధో పూర్ణం విభాగి మదభ్యాసారీతి కదా బ్రహ్మణపహారేవ భవాని కోండి యజమానిస్యాది ఆయుష్టేజో దదారి రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. కర్పూరార్ధనమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. అథా దర్శయామి, నమస్కరోమి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద.
రమా రమణ హరి గోవింద. మళ్ళీ లక్ష్మీదేవి పూజించుకోండి. అథ చతుర్థోధ్యాయానంతరే పంచమోధ్యాయ. తుంగధ్వజుడు అనే రాజు ఉండేవాడండి. అతడు ప్రజల్ని కన్నతండ్రి వల్లే చూసుకుంటూ రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ప్రజలు అందరూ ఇంట్లో ఊర్లో పంట పొలాలన్నీ అడవి పందులు వచ్చి పాడు చేస్తున్నాయి, రాజా మీరు వచ్చి కాపాడాలంటే రాజుగారు పొద్దున్నే వేటకు బయలుదేరాడు కత్తి పుచ్చుకుని. వేట అంతా పూర్తి చేస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఆకలి దెబ్బలు అవుతున్నాయి, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి తొందరలో ఇంటికి వచ్చేస్తున్నాడు. అడవి మార్గం నుంచి ఇంటికి వస్తుండగా అరణ్యములోని గొల్లలందరూ బంధువులతో కూడి ఉన్నవారే చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుండగా స్వామివారు మిట్ట మధ్యాహ్నం అయింది, కలిసిపోయి ఉన్నాడు. మధ్యాహ్నం ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నా కూడా స్వామివారిని చూడకుండా వెళ్ళిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు ఆ గొల్లలందరూ చూసి అలాగే పిలవకుండానే వచ్చారు. రాజుగారు కూడా మనకి భగవంతుడితో సమానం కదా అని చెప్పేసి భావించి వారి తీర్థప్రసాదాలు తీసుకువెళ్ళి రాజుగారు నిద్రపోతుండగా వాళ్ళని లేపడం ఎందుకు అని చెప్పేసి వారి దగ్గర పెట్టేసి వీళ్ళు వచ్చి పూజాశ్రమంలో మళ్ళీ తీర్థప్రసాదాలన్నీ తీసుకుని చక్కగా ఆటపాటల్లో గడుపుతున్నారు. ఈ రాజుగారు లేచి ఆ యొక్క తీర్థప్రసాదాలను చూసి గొల్లలిచ్చిన తీర్థప్రసాదాలు నేను తినవేంటని భావించి నీచంగా భావించి అక్కడి నుంచి రాజ్యానికి బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాడు. స్వామివారు ఊరుకుంటారా? వెంటనే వాళ్ళ రాజ్యంలోంచి ఒక దూత పరిగెత్తుకుంటూ వచ్చి స్వామివారు చేసిన మాయ అన్నమాట. ఒక దూత పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ రాజ్యం మొత్తం అంతయు శత్రువుల వశం అయిపోయినది, మీ 9 కుమారులు చనిపోయారని చెప్పేసి వార్తలు చెప్తాడు. వెంటనే రాజుగారు ఆగి ఒక క్షణం ఆలోచిస్తాడు. నేను ఉదయాన్నే వేటకెళ్ళాను, అంత తొందరగా చిన్న రాజ్యం ఏం కాదు, అందరూ వచ్చి నా రాజ్యాన్ని ఆక్రమించడానికి ఏదో నా వల్ల తప్పిదం జరిగింది ఏమిటా అని చెప్పేసి ఆలోచిస్తాడు. వెంటనే గ్రహించాడు, ఆహా గొల్లలందరూ అక్కడ భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు, అక్కడ స్వామివారికి నమస్కారం కూడా చేయలేదు, తీర్థప్రసాదాలు ఇస్తే కూడా వాటిని నీచంగా భావించి వచ్చాను, అందుకే స్వామివారికి నాపై ఆగ్రహం వచ్చి ఇలా చేశారని చెప్పేసి వెంటనే వల్ల గొల్లల చెంతకు పోయి అయ్యా గొల్లలారా మనందరం కలిసి మరొక్కసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని చెప్పేసి రాజుగారు కూడా గొల్లలతో కలిసి సామూహికంగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి తిరిగి ఇంటికి తన రాజ్యానికి వస్తుండగా ఏ దూత అయితే మీ రాజ్యం శత్రువులు వశమైపోయినాడు అదే దూత వల్ల పరిగెత్తుకుంటూ వచ్చి శత్రువులందరూ మన రాజ్యాన్ని వదిలి పారిపోయారని చెప్పారు. 9 కుమారులు చనిపోయారని చెప్పారు కదా, ఆ 9 కుమారులు రాజుగారికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ వచ్చారండి. ఇదంతా చూసి రాజుగారు సత్యనారాయణ స్వామి వారి మహత్వాన్ని తెలుసుకుని రాజ్యంలో ప్రజలందరికీ చెప్తాడు, అయ్యా మనం అందరం చక్కగా సంవత్సరానికి ఒకసారైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి, ఎందుకంటే వారి మహత్వం ఇటువంటిది, ఇలా జరిగింది నాకని చెప్పేసి పూర్తిగా వివరించి ఎవరి దగ్గర అయినా సరే శక్తి లేకపోతే మనందరం సామూహికంగా అయినా సరే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని చెప్పి బతికినంత కాలము సంవత్సరానికి ఒకసారి అయినా సరే సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ చక్కగా బతికినంత కాలము రాజ్య సుపరిపాలన చేసుకుంటూ ఆయురాడ అష్టైశ్వర్యాలతో ఉండి అంతవరకు స్వర్గలోకం పొందిన వాడయ్యాడండి. మహాప్రభావమైన యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరెవరైతే చేస్తారో, ఎవరైతే ఈ యొక్క కథలను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఉన్న సకల కష్టములు తొలగిపోతాయి, సకల సంపన్నులు అవుతారు. వాళ్ళకి మానసికంగా ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే అన్ని క్షిప్తకాలంలో నెరవేరిపోతాయి. ఈ యొక్క కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ప్రత్యక్ష పరప్రదమైనది. సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణని, కొందరు సత్యదేవుడని చెప్పి పిలుచుకుంటూ ఉంటారు. సనాతనుడైన హరి కలియుగంలో అనేక అవతారములు రూపములు ఎత్తి మనుషులను కాపాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వ్రతము చేయడానికి ఎవరికైనా శక్తి లేనిచ్చో వ్రతము చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కథల విన్నను వారికి సర్వ కష్టములు తొలగిపోను, సకల సంపదలు కలిగిన. ఈ శ్రీ రేవాఖండే శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి కథాయాం పంచమోధ్యాయ సమాప్త. రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి గోవింద. ఆ పళ్ళెము ఇవన్నీ తీసేసేయండి పక్కకి, ఈ పీట మీద ఉన్నవి. అయితే పంచామృతం ఉంచండి. ఈ రూపులో కొబ్బరికాయ కొట్టండి. మీరు కొడితే మీ ఫ్యామిలీ అందరూ కొట్టినట్టే, మీరే కదా క్యాప్టెన్. ప్రసాదాలు పెట్టాలి, అవి పెట్టేసండి. అమ్మ ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి, అక్కడ పెట్టేసండి. ఏంటిది? వెల్ మిల్కా? పంచామృతం కలిపారుగా, అంటే ఇది అవసరం లేదు ఇప్పుడు, మనకి నెసెసిటీ లేదుగా. అందులో పెట్టండి సార్. ఏంటమ్మది? వేసేసేయండి.
అందులో పెట్టండి. చాలండి. లేచి నుంచోండి. కాళ్ళు నొప్పులు పడితే కాసేపు నుంచుంటే సెట్ అవుతారు. ఒక నిమిషం. ఈ దీపారాధన కూడా తీసేసేయండి. అప్పుడే కాదు, ప్రసాదం పెట్టినామండి. ఫస్ట్ స్వామివారికి ప్రసాదం పెట్టినామండి. ప్రసాదం పెట్టిన తర్వాత నీళ్ళు చుక్కలు చల్లండి. భవశివ విద్రవరేణ్యంభర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిశించామి. అమృతమస్తమృతమస్తోసి రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. అమృతవేదనాథ యథాశక్తి నారికేళ సకల సహిత కదిరే బల జయ బ్రాహ్మణ బలమృతం సమర్పం. రెండు చేతులు చూపించండి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం బ్రహ్మణే నమః. ఒక్క నిల్చుకుని స్వామివారి దగ్గర వేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాభోసం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాద ప్రక్షాళయామి. ఒకే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇందులో 2 ఒక్కలు పెట్టి ఒక 500 రూపాయలు పెట్టండి. అందులో ఒక్కలు ఇవ్వండి అమ్మ. ఇక్కడ ఉన్నాయి. పుగి ఫలేశకర్పూర నాగవల్లి తలేర్థం ముక్తాచూర్ణ సమాయత్తం తాంబూలం ప్రసంతాంబూలార్థే తాంబూలం సమర్పయామి. తాంబూల సర్వార్థ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీల్చుకులు పల్లెలో వదిలేసేయండి. కర్పూరం వెలిగించండి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయాయ నిధయాధీనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. మనసారా స్వామిని కొలిచి హారతులిరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులిరమ్మ. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ. కరములు జోడించి చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మ.